चैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा तदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितंस्य हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नाम्ने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिके कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय గోవిందాయ నమో నమః। భక్తులందరికీ దండావత్ ప్రణామాలండి। సో ఈరోజు హనుమత్ జయంతి, సో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ప్లస్ మనం కృష్ణ చైతన్యంలో ఎస్పెషల్లీ ఈ గౌడీయ వైష్ణవులందరూ కూడా హనుమంతుణ్ణి చాలా విశిష్టంగా సేవిస్తారు, కీర్తిస్తారు। ఎందుకంటే హనుమంతుడు చూపించిన సేవా తత్పరత, తర్వాత దాస్యరసం, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కృష్ణ చైతన్యంలో మన ఆధ్యాత్మిక పురోగతికి, మన డివోషనల్ సర్వీసెస్కి కూడా చాలా ముఖ్యమైనవి అన్నమాట। దాని నుండి మనకి వీ కెన్ లెర్న్ సో మెనీ లెసన్స్ అండ్ వీ కెన్ అప్లై దోస్ లెసన్స్ ఫర్ అవర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్। అందువల్లే గౌడీ వైష్ణవులకి హనుమంతుడు అనేవాడు చాలా దగ్గర, అంటే ఎంతో అడోరబుల్ లార్డ్ అని। సో మనకి మీ అందరికీ తెలుసు, రామాయణంలో సుందరకాండ, ఎస్పెషల్లీ సుందరకాండ ఈజ్ వెరీ పాపులర్ ఫర్ యాక్టివిటీస్ ఆఫ్ హనుమాన్. ఈజ్ వెరీ యాక్చువల్గా ఆయన
ఏ రకమైన బుద్ధి కుశలత చూపించారు, ఎక్కడ పరాక్రమం చూపించారు, ఎక్కడ వినయంగా తగ్గి ఉన్నారు, ఒగ్గి ఉన్నారు. తర్వాత ఎప్పుడూ కూడా ఆయన ఆ స్ఫూర్తిని పోగొట్టుకోకుండా భగవంతుడిచ్చిన ఒక లక్ష్యాన్ని భగవంతుడి కోసం ఎలాగ ఆ సాధన చేశారు అనేది మనం కూడా సాధకులుగా అది ప్రతి దాంట్లో కూడా ఆయన చేసిన ప్రతి ఒక్క లీలలో కూడా మనకి ఒక పాఠం ఉంటుంది. సో దాన్ని మనం ఈరోజు మన చర్చనీయ అంశంగా ఎంచుకున్నాం అన్నమాట. సో మీ అందరికీ కూడా సుందరకాండ తెలుసు. సుందరకాండలో హనుమంతుడికి చేసిన వివిధ రకాలైన కార్యకలాపాలు తెలుసు. వాటి వెనకాల ఆయన మనకి ఇస్తున్న స్ఫూర్తి ఏంటి, దాని ద్వారా మనం ఏ రకమైన ప్రేరణ పొందగలం, అసలు మన ఆధ్యాత్మిక ప్రగతికి, లేదా ఐ డోంట్ సే ప్రగతి అని కూడా ఆధ్యాత్మిక పురోగతి అండి. పురోగతి కూడా కాదు ప్రభు, సర్వైవల్ ఏమంటారు ఎగ్జాక్ట్ తెలుగులో? సర్వైవల్ అంటే బతకడం, అంటే నిలదొక్కుకోవడం, ఆధ్యాత్మికంగా ఎలా జీవించడం అనేది. ఎలా జీవించడం అనేది జీవిస్తూనే ఉంటాం. మనకి ఆయుష్ ఉన్నంతకాలం భూమి మీద భగవంతుడు మనకి ఆ వరాన్ని ప్రసాదించేది కాబట్టి అది కొనసాగుతూ ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక జీవనం ఎలాగ మనం పరిరక్షించుకోగలం, అంటే ఎలాగ జీవనం చేయగలం, ఆధ్యాత్మిక జీవనం చేయగలం అన్నదానికి ఆయన చేసిన వివిధ కార్యకలాపాలు, అక్కడ ఆయన ఎగ్జిబిట్ చేసిన క్వాలిటీస్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. అంటే రామాయణం అంతా మీరు పరికించి చూస్తే యాక్చువల్గా ఎన్ని రకాల క్యారెక్టర్స్ కనిపిస్తాయి. అంటే మనిషిగా మనం ఏదో గొప్ప జన్మ తీసుకున్నాం కాబట్టి చాలా గొప్పవాళ్ళం అనే అహంకారం మనకు ఉండకూడదు. రామాయణం ఏం చెప్తోంది? ఒక వాలి గాని సుగ్రీవు గాని తీసుకుంటే వాళ్ళు వానర, తర్వాత ఒక విభీషణుడు తీసుకుంటే ఆయన ఒక దానవునికి సోదరుడు, అంటే డెమానిక్ మెంటాలిటీ, రాక్షస ప్రవృత్తి ఉన్న మనిషికి సోదరుడు. తర్వాత జటాయుని తీసుకుంటే ఆయన ఒక పక్షి జటాయు. అలాగే ఉడత వారధి నిర్మిస్తున్నప్పుడు, శ్రీలంకకు వెళ్ళే మార్గంలో సముద్రం మీదుగా వారధి నిర్మిస్తున్నప్పుడు ఉడత చిన్న చిన్న గులకరాళ్ళు ఇచ్చింది. హితోధికమైన సేవ భగవంతుడు. సో ఉడత అంటే మనిషితో సంబంధం లేకుండా జంతువులు, ఇతరత్ర రాక్షసుల వాళ్ళు కూడా మనకి రామాయణంలో చాలా గ్లోరిఫైడ్ క్యారెక్టర్స్. సో వీ షుడ్ నాట్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ ఇంటెలిజెన్స్ ఆర్ బర్త్ ఇన్ ఏ వెరీ హై కాస్ట్ ఫ్యామిలీ. అంటే ఎందుకు ఈ హై కాస్ట్ ఫ్యామిలీ అని చెప్తున్నానంటే, సాక్షాత్తు వాల్మీకి మహర్షిని తీసుకుంటే ఈ దివ్య గ్రంథానికి రచయిత ఆయన. కానీ ఆయన నేపథ్యం ఏంటండి? ఒక వేటగాడు. అంతకు ముందు జీవితంలో ఒక వేటగాడు. కానీ కేవలం సత్పురుషుల సాంగత్యం తీసుకోవడం వల్ల అతడిలో ఉన్న ఆ డెమానిక్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఆ వేటగాడు ఒక పక్షుల్ని వెంటాడి చంపి ఆనందించేవాడు, జీవనాన్ని కొనసాగించేవాడు. అలాంటి మనిషి జీవితంలో ఎటువంటి పరివర్తన కలిగింది, ఎంత మహోన్నతమైన ఒక రామాయణంలో ఉత్కృష్ట గ్రంథానికి రచయిత అయ్యారు. ఇట్ ఈస్ బై ద మెర్సీ ఆఫ్ ద లార్డ్. సో అందుకే కుంతిదేవి శ్రీమద్ భాగవతంలో చెప్తారు కదా, ఒక మంచి పుట్టుక, లేదంటే సిరి సంపదలు, లేకపోతే విద్యాబుద్ధులు, ఇలాంటివన్నీ యాక్చువల్గా భక్తిని కలిగిస్తాయి. భక్తికి ఇవి అర్హతలు అనుకుంటే చాలా పొరపాటు. భక్తికి కావాల్సింది ఏంటంటే స్వచ్ఛమైన హృదయం, నిస్వార్థ సేవా నిరతి. ఈ రెండు అవసరం ఉంటాయి. సో ఈ రెండు ఉన్నప్పుడు మనకి వీటన్నిటితోటి క్యాస్ట్, కలర్, క్రీడ్, నేషన్, జెండర్, ప్రాస్పరిటీ, యు ఆర్ పూర్ ఆర్ రిచ్, ఇవన్నీ సంబంధం లేదు. శబరిని తీసుకోండి.
ఆవిడ ఎంతో కాలం వేచి ఉంది, వాళ్ళు వస్తారు, శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, సీతాదేవి వస్తారు. ఆవిడ తాను వాళ్ళకి పెడుతున్న ఆహారం చక్కటి నాణ్యత కలిగి ఉందో లేదో చూడడానికి ఆవిడ రేగుపళ్ళు ముందు తను తిని, తీయగానే ఉన్నాయి, శ్రీరామచంద్రుడు స్వీకరించగలడు అని అనుకున్నప్పుడు ఆవిడ వాళ్ళకి అవి పెట్టింది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీ కెన్ ఈజీలీ క్రిటిసైజ్, వీ కెనాట్ డూ ఇట్ నౌ. అంటే మనలో అంత ప్యూరిటీ లేదు, బికాస్ షీ ఈజ్ ఎ ప్యూర్ డివోటీ. అండ్ ఆవిడికి ఇంటర్నల్ గా ఏంటి, వాట్ ఈస్ ద ఇంటర్నల్ ఫీలింగ్? గాడ్ షుడ్ నాట్ బి ఆఫర్డ్ ఎనీ ఇన్ఫీరియర్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్, భోగంగా ఇవ్వకూడదు. సో అలాగే మనం ఈవెన్ ద్వాపర యుగంలో చూస్తే శ్రీకృష్ణ భగవాను దగ్గర త్రిజట, సారీ త్రిజట అక్కడ కాదనుకుంటా, ఐఎమ్ సారీ, త్రిజట కాదు. అంటే గోకులంలోని శ్రీకృష్ణుని బాల్య లీలల్లో ఒక ఆవిడ పళ్ళు ఫలాలు తీసుకొని వస్తుంది కదా. ఆవిడ తీసుకొచ్చినప్పుడు శ్రీకృష్ణుడు ఇంట్లో నుండి తన చెయ్యి పట్టినన్ని ధాన్యాలు తీసుకొస్తాడు. పాపం లోపటి నుండి బయటకు వచ్చేసరికి ఆ ధాన్యం అంతా కూడా చేతి వేళ్ల మధ్య నుండి కిందకి జారిపోతాయి. కానీ ఆ బాలుని చూసి ఆవిడ ఆ సౌందర్యానికి ముగ్ధురాలైపోతుంది. ఎన్ని ఇచ్చేది అని కాకుండా చక్కగా చేతి నిండా పళ్ళు పెడుతుంది. సో ఆ భక్తి భావాన్ని, ఆ ప్రేమ భావాన్ని చూసి భగవంతుడు ఏం చేస్తాడు, శ్రీకృష్ణుడు ఆమె పళ్ళబుట్ట నిండా కూడా ఆభరణాలు, సువర్ణ ఆభరణాలన్నీ కూడా నింపేస్తాడు. సో అలాగే మనం మన కృష్ణుడి తాలూకా ఫ్రెండ్ సుధాముడి సంగతి, కుచేరుడి సంగతి తెలుస్తాను. కేవలం పిడికడు అటుకులు ఇస్తే సకల భోగ భాగ్యాలు, సిరి సంపదలు కూడా ఇస్తాడు. సో అంటే ఆ ఇవ్వడంలో ఏంటి, వాట్ ఈస్ దట్? ఇట్స్ నాట్ ద కంటెంట్, ఇట్ ఈస్ ద ఇంటెంట్. ఏ ఉద్దేశంతో, ఎలాగ చేస్తున్నాం, సేవ ఏ రకంగా చేస్తున్నాం, సేవ చేసేటప్పుడు మనోభావన ఏంటి, అది చాలా ముఖ్యమైనది. ఎస్పెషల్లీ భగవంతుడికి చేసే సేవ కానీ, భగవద్ భక్తులకి చేసే సేవ కానీ ఈ స్ఫూర్తితో ఉండాలన్నమాట. సో ఎగ్జాక్ట్ గా హనుమంతుడు ఈ స్ఫూర్తిని అన్ని చోట్ల ప్రదర్శించాడు. ఆయన త్రూఅవుట్ సుందరకాండలో హనుమంతుడి తాలూకా కార్యకలాపాలు ఏమున్నాయో అన్ని కూడా, లంకా దహనం కావచ్చు, లేదా ఆయన సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి లక్ష్మణుడికి శోభ తెప్పించి ప్రాణం తెప్పించవచ్చు, లేకపోతే లంకని చేరుకోవడానికి సముద్రం దాటుతున్నప్పుడు ఆయన ఎదుర్కొన్న అవరోధాలు కావచ్చు, అక్కడ ఆయన ప్రదర్శించిన సమయస్ఫూర్తి కావచ్చు, వీటన్నిటిలో కూడా వీ హ్యావ్ సో మెనీ లెసన్స్ టు గ్రాస్ అండ్ అప్లై ఇన్ అవర్ డైలీ లైఫ్. సో అది అంటే చాలా గొప్ప కార్యకలాపాలు అన్నమాట, లీలలన్నీ కూడా చాలా అద్భుతమైనది. సో వాటిలో మన టైంకి, కాలానికి తగ్గట్టుగా మనం కొంచెం నేర్చుకుందాం. ఎందుకంటే మనం ఒక్కటి గమనించండి, జీవేద స్వరూపాయం కృష్ణేర నిత్యదాస అని మనం చదువుతున్నాం. అంటే స్వభావరీత్యా మనలో భగవంతుడికి సేవ చెయ్యాలి అనే ఒక గుణం నిక్షిప్తమైంది, దీన్ని ఎవరూ కాదనలేదు. కాకపోతే మనం ఈ భౌతిక జగత్తులోకి రావాల్సిన పరిస్థితులు కావచ్చు, వచ్చిన తర్వాత మనం వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, లేదా భగవంతుడి పట్ల మనకి ఒక రకమైన అసూయ స్వభావం కావచ్చు, లేదా భగవంతుడి నుండి విడిగా మనం స్వతంత్రంగా మన ఆనందాన్ని మనం వెతుక్కోవాలి, మన సంతోషాన్ని మనం వెతుక్కోవాలని ఒక భావన కావచ్చు. అది కాలక్రమేణా ఏం చేస్తుంది, మనిషిలో ఆ హృదయంలో ఉన్న చింతన, భగవత్ చింతన ఏదైతే ఉందో, భగవంతుడి పట్ల సహజంగా ఉండే ప్రేమ ఏదైతే ఉందో, అది మనందరం పోగొట్టుకున్నట్టుగా చేస్తుంది. సో దట్ లాస్ట్ లవ్ ఫర్ ద గాడ్, లాస్ట్ లవ్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద గాడ్, వీ హ్యావ్ టు గెట్ ఇట్ బ్యాక్. సో అది ఎలాగ సాధ్యం అనేది భగవంతుడు మనకి ఆయన తాలూకా భక్తుల జీవనాన్ని, జీవిత విధానాన్ని చూసి నేర్చుకోమని చెప్తారు. ఎందుకంటే భగవద్భక్తి అనేది ఎవరికో గుత్తాధిపత్యం కాదండి,
ఎవరైనా సరే those who can extend selfless service to God, selfless service and deep love. ఆ ప్రేమ అనేది చాలా గాఢంగా లోతుగా ఉండాలి. ఉంటే ఈ భక్తి అనేది ఏదో ఒక కులస్థుడికో, లేకపోతే ఒక పురుషుడికో, ఒక స్త్రీకో, లేదా ఒక జాతికో, లేదా ఒక ప్రదేశానికో, లేదంటే భౌతికంగా ఏమైనా పరిగణనలోకి తీసుకుంటే ఏదో ఆస్తులు కానీ, లేకపోతే మంచి వక్త, అలాంటి వాటిలోనే భక్తులను అలా లేదు. ఏవైనా సరే, అంటే కాలమాన పరిస్థితులు, జీవన పరిస్థితులు ఏమున్నా సరే, కుటుంబం ఎటువంటిదైనా సరే, సాంగత్యం ఎటువంటిదైనా సరే, మన విద్యార్హతలు ఎటువంటివైనా సరే, మన తాలూకా పెంపకం ఎలా ఉన్నా సరే, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఐటమ్స్, ఇష్యూస్, ఆస్పెక్ట్స్ భక్తికి సహకరిస్తాయి. అలాగని చెప్పి మనకేదో కొన్ని ఎక్స్టర్నల్ గా మనకు ఆ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి మనం అర్హులం కాదు అనుకోవడం కూడా తప్పు. భగవంతుడితో సత్సంబంధాలు ఎప్పుడూ కూడా మనం పునరుద్ధరించుకోవచ్చు. ఏంటి ఉండాలి దానికి? రెండు అత్యవసరానికి. ఒకటి, మనకి చిత్తశుద్ధితో ఉండే ఒక కోరిక, భగవంతుని సేవించాలి, భగవంతుని ప్రేమించాలి. అలాగే నిస్వార్థంగా స్వార్థరహిత భక్తియుత సేవ ఉండాలి. కానీ ఈ రెండు ఉంటే అప్పుడు ఏమవుతుంది తెలిసినండి, అలాంటి డివోటీకి, అలాంటి భక్తుడికి భగవంతుడు మద్దతు ఇస్తాడు, తెలివితేటలను కూడా ప్రదర్శిస్తాడు. ఏ టైంలో ఏ రకంగా యాక్ట్ చేయాలి. ఎందుకు? ఆయన ఎప్పుడూ కూడా తన తాలూకా కారుణ్యాన్ని భక్తుల మీద ప్రసరిస్తూనే ఉంటాడు. దాంట్లో మనకి ఏ రకమైన సందేహం అక్కర్లేదు. అలాగా మనకి ఈ పురాతనమైన ఈ గ్రంథాల అన్నీ కూడా చూస్తే యాక్చువల్గా పెద్ద నేపథ్యం, అంటే గొప్ప నేపథ్యం లేని వాళ్ళు ఎంతో మంది అత్యుత్తమమైన భక్తులు. గరుడుని చూసుకుంటే ఒక రాబందు, ఆయన విష్ణువుకు వాహనంగా మారాడు. అలాగే గజేంద్రుడు చూసుకుంటే ఒక ఏనుగు. ఆ ఫెర్వెంట్ ప్రేయర్స్, అంటే ఆ చివర్లో ఇంకా నాకెవరు దిక్కు లేరు అన్నప్పుడు, అప్పుడు ఆయన ఆయనకి ఆ ముసలి భార్య నుండి రక్షించారు. అదే గజేంద్ర మోక్షం అంటారు. అలాగే ధ్రువుణ్ణి చూడండి, చిన్న 5 సంవత్సరాల పిల్లడు. అంటే ఎంత స్థిరమైన బుద్ధి ఉందో. వ్యవసాయాత్మిక బుద్ధి కరుణందన అంటారు. అలాంటి వ్యవసాయాత్మిక బుద్ధి ఉండడం వల్ల ఆయనకి 6 నెలల లోపలే విష్ణు తాలూకా దర్శన భాగ్యం కలిగింది. అలాగే మనం ప్రహ్లాదుడి చరిత్ర, ప్రహ్లాదుడు ఒక రాక్షస పుత్రుడు. హిరణ్యకశిపుడు ఎంతో ఈగోయిస్టిక్ పర్సన్, ఎంతో ఎన్వియస్ పర్సన్. కానీ అలాంటి రాక్షస జాతికి చెందిన పరమ భక్తుడైన, విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి ఆయన ఒక అసాధారణమైన అవతారాన్ని దాల్చి కేవలం ఆ భక్తుడి సంరక్షణార్థం విష్ణువు వచ్చారని. అలాగే ప్రహ్లాదుడి తాలూకా మనుమడు బలి గురించి మనకంతా తెలుసు. వామనదేవుల దగ్గరికి రావడం, ఆయన 3 పాదాలు వరం కోరుకోవడం, 2 పాదాలు వేసిన తర్వాత ఇంకో పాదం, ఒక పాదం భూమి, ఒక పాదం ఆకాశం ఉంటే 3వ పాదం ఎక్కడానికి ఆయన ఆత్మ నివేదన, ఆయన బలి చక్రవర్తి తన శిరస్సు మీద పెట్టింది. సో ఆ తర్వాత వైకుంఠంలో ఆయన డోర్ కీపర్ గా వస్తారు. సో అలాగే మనకి ఇలాగ భగవంతుడికి సంబంధించినంత వరకు భగవంతుడి సేవలో మోక్షాన్ని పొందిన ఎంతో మంది రాక్షసులు, వృత్రాసుర, తర్వాత విషపర్వ, బాణాసుర, మాయ, ఇలాంటి వాళ్ళందరూ. సో అలాగే మనం బృందావనంలో చూస్తే గోపికలందరూ కూడా వాళ్ళ దగ్గర ఏముందండి? స్థితి సంపదలు ఉన్నాయా? పెద్ద పాండిత్యం ఉందా? లేదా పెద్ద ఉన్నత వంశం చెందిన వాళ్ళ? ఏం కాదు. వాళ్ళ దగ్గర ఉన్నదంటే డీప్ లవ్ అండ్ సెల్ఫ్లెస్ సర్వీస్ టు లార్డ్ కృష్ణ. సో ఇట్ ఈస్, అంటే ఎందుకంటే ఈ నేపథ్యం వచ్చింది,
హనుమంతుడిలో కూడా ఈ క్వాలిటీస్ అన్ని కూడా టాప్ మోస్ట్ లెవెల్లో ఉన్నాయి. ఆయనకున్నది డీప్ లవ్ ఫర్ రామచంద్ర అండ్ వాంటెడ్ టు డూ సెల్ఫ్లెస్ సర్వీస్ టు రామ ఇన్ అచీవింగ్ హిస్ మిషన్. సో రాముడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు హనుమంతుడికి. ఆ లక్ష్యం ఏమిటి అంటే ఈ సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళి శ్రీరాములు వారు ఇచ్చిన ఆ అంగుళికాన్ని, ఆయన రాజముద్ర ఉంటుందండి, ఆ అంగుళికాన్ని సీతాదేవికి చూపించి హనుమంతుడిని సీతాదేవి ప్రతినిధిగా ఆమె గుర్తించిన తర్వాత ఆమె ద్వారా ఆమె ఏ సమాచారం ఇస్తుందో ఆ సమాచారాన్ని వెనక్కి తీసుకొచ్చి శ్రీరామచంద్ర ప్రభువుకి అందజేయడం. దట్ ఈస్ హిస్ మిషన్ అన్నమాట. సో ఇందాకల సారీ త్రిజట రామాయణం అంటున్నాం. కుబ్జ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంసుడి కొలువులో ఉంటుంది. కానీ లేశమాత్రమైన భగవంతుడి తాలూకా సాంగత్యాన్ని ఆవిడ తీసుకుంటుంది. ఏంటంటే సమ్ సువాసనాభరితమైన కొన్ని పదార్థాలని కృష్ణుడికి ఆవిడ ఇస్తుంది అన్నమాట. సో ఆ కుబ్జ అంటే అనాకారి అన్నది పూర్తిగా. అలాంటి అనాకారికి ఒక ముగ్ధ మనోహరమైన సౌందర్యమైన రూపాన్ని ప్రసాదిస్తారు. అంటే సో ఇట్ ఈస్ టైమ్ అండ్ అగైన్ ఇట్స్ ప్రూవ్డ్ అండి. ఏంటంటే మనకి ఈ రెండు గాఢమైన భక్తి ప్రేమ ప్లస్ నిస్వార్థమైన సేవాభావం కలిగితే ఎలాంటి వాళ్ళు అంటే ఈవెన్ మోడ్ ఆఫ్ ప్యాషన్, మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నా సరే, ఇలాంటి భావనలో ఉన్నా సరే, వీటిలో చిక్కుకొని ఉన్నా సరే, వాటి నుండి బయటకు వచ్చి లార్డ్ ఎబోర్డ్ భగవద్ధామానికి చేరుకొని అక్కడ భగవద్భక్తుల సాంగత్యం తీసుకోవచ్చు అని శ్రీమద్ భాగవతంలో కూడా చెప్తారు. సో ఇట్స్ వెరీ ఈజీ. సో అంటే ఇక్కడ రామాయణంలో మనకి సుందరకాండలో ఏం చెప్తారంటే ఈ రామచంద్ర ప్రభు తాలూకా లీలలన్నీ కూడా చక్కగా నింపబడింది రామాయణం. అంటే అందులోని మళ్ళా రాముడి తాలూకా పరమ భక్తులు, స్వచ్ఛమైన శుద్ధ భక్తులు ఎంతమంది ఉన్నారు అంటే వాళ్ళందరి తాలూకా పుట్టుక కావచ్చు, లేదా వాళ్ళ తాలూకా విద్యార్హతలు కావచ్చు, వాళ్ళ తాలూకా సంపన్న స్థితి కావచ్చు, హోదా కావచ్చు, అంటే వేరియస్ బ్యాక్గ్రౌండ్స్ నేపథ్యాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాట్ డిడ్ ఇట్ కామన్ ఈజ్ సెల్ఫ్లెస్ సర్వీస్ టు ద లార్డ్ రామచంద్ర. దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో అలాగే రామచంద్రుడు ట్రైలో ప్రయాణిస్తున్నప్పుడు గుహుడు అనే వ్యక్తి కూడా ఎంతో సహాయం చేశారు. ఎందుకంటే రామచంద్ర ప్రభువుని వాళ్ళ ముగ్గురిని కూడా గంగా నదిని దాటించడానికి ఆయన చాలా సహాయం చేశారు. అలాగే జటాయువుని చూస్తే రావణాసుడు ఆమెను అపహరించుకొని విమానంలో తీసుకెళ్తున్నప్పుడు జటాయువు కేవలం ఒక పక్షి. రావణాసుడి బల సామర్థ్యం పరాక్రమం ముందు జటాయువేం కాదు. కానీ ఆ భగవంతుని సేవలో అంటే ఆమె జాడ కనీసం ఎలా తెలుస్తుంది అన్న దీంట్లో అతను చేసిన పోరాటంలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. అలా కోల్పోయిన ప్రాణాలను ఎలాగా ఆయన ఉద్ధరింపబడ్డాడు అంటే జటాయువు రామచంద్ర ప్రభు స్వయంగా లక్ష్మణుడితో పాటు వచ్చి ఒక తండ్రి పోతే కొడుకు ఎలాగైతే అంత్యక్రియలు చేస్తాడో అంత అద్భుతంగా అంత్యక్రియలు చేశాడు. అంటే ఆయన జటాయువు ఎంత పుణ్యం చేసుకున్నాడో చూడండి. సాక్షాత్తు భగవంతుడు అంత్యక్రియలు చేశాడంటే. శబరి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అంటే ఇవన్నీ ఏంటంటే చెప్తున్నవి ఏంటంటే మనం ఎలాగ భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాం, భగవంతుని ప్రేమిస్తున్నాం, భగవంతుని సేవ చేస్తున్నాం. ఏ యథానాం ప్రపంచంకే స్థానం సదైవ గజానం. అది ఎందుకు చెప్తారు అంటే మనం ఏ రకంగా మనం భగవంతుడికి సేవ చేస్తున్నామో అదే విధంగా మనకి ఆయన ప్రతిస్పందిస్తారు. ఆయన మనకి వరాలు ఇవ్వడంలో కానీ, లేదా మనకి ఎంపవర్మెంట్ ఇవ్వడంలో కానీ, లేదా బ్లెస్సింగ్స్ ఇవ్వడంలో కానీ, లేదంటే ఆయన మెరిసి మన మీద షవర్ చేయడంలో కానీ. అలాగే చూడండి, సుగ్రీవుడిని తీసుకోండి. సుగ్రీవుడు వానరం, బట్ ఎంతో ప్రియమైన మిత్రుడయ్యాడు రామచంద్ర ప్రభువుకి. తర్వాత ఆయన మిత్రుడు అయిన తర్వాత ఆయన ఏం చేశారు, ఆయన
అవకాశం ఉన్న తన వానరులందరినీ కూడా ఒక సైన్యంగా ఏర్పరిచి సీతాదేవిని వెతకడంలో కానీ లేదంటే తదనంతరం రామాయణ రామరావణ యుద్ధంలో కానీ వాళ్ళందరినీ కూడా వినియోగించడానికి. సో భగవంతుడికి సాఖ్యరసంలో ఇలాగ ఒక భక్తుడు ఏ రకంగా సేవ నిస్వార్థంగా చేయగలడు. అందులో సుగ్రీవుడికి స్వార్థమేం లేదు. ఎందుకంటే తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన వనరులందరినీ సైన్యం అంతా కూడా ఇచ్చేసాడు. ఏది రెండు అక్కడ ప్రాజెక్ట్స్, ఒకటి సీతాదేవిని వెతకడం, రెండు రాముడికి రావణాసుడితో జరిగిన యుద్ధంలో సహాయపడడం, ఈ రెండు కూడా. అలాగే జాంబవంతుని తీసుకోండి, ఎలుగుబండి. రాముణ్ణి అనేక రకాలుగా ఆయన భక్తి సేవలో సేవించాడు. అలాగే ఉడత గురించి మాట్లాడుతుంది, ఎంత అంటే ఆవిడికి వీలైనంత. అలాగే విభీషణుడు రాక్షసుడైన రావణాసుడికి సోదరుడు అయినప్పటికీ కూడా వచ్చి టోటల్ గా ఆ యుద్ధంలో ఆయనకి ఎంతో సహకరించాడు. ఎంత అంటే హీ హ్యాస్ షోన్ ఔట్ డివోషన్. దట్ ఈస్ ద రీజన్ వై ఈవెన్ అక్కడ ఉన్న వానర సైన్యం అంతా కూడా వద్దంటారు, విషయం నమ్మద్దని చెప్తారు. బట్ లార్డ్ రామచంద్ర హ్యాడ్ సీన్ హిజ్ ఔట్ డివోషన్. అలాగే హనుమంతుని తీసుకోండి, హీజ్ ఆల్సో ఏ వానర మంకీ, కానీ హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ద సుప్రీం డివోటీ అమాంగెస్ట్ ఆల్ ద సర్వెంట్స్ ఆఫ్ లార్డ్. సుప్రీం సర్వెంట్ ఆల్సో. ఎందుకు? సీతాదేవిని లంకలో చూసిన తర్వాత వచ్చి రావణాసుడితోటి రాముడికి జరిగిన యుద్ధంలో కూడా ఎంతో సహాయం చేశారు. సో రామాయణం ఏం చెప్తుంది మనకి చూడండి, ఒక వానరం కానీ, ఒక రాబందు కానీ, ఒక ఎలుగుబంటి కానీ, ఒక ఉడత, ఒక రాక్షసుడు కానీ, ఒక ట్రైబ్కి చెందినవాడు ఎవరైనా సరే భగవంతుడికి సేవ చేయొచ్చు, భగవంతుడిని ప్రేమించవచ్చు, ప్రొవైడెడ్ దే హ్యావ్ ఏ ప్యూర్ హార్ట్ ఫిల్డ్ విత్ లవ్ ఫర్. సో అంటే భగవంతుడితోటి మనం మంచి స్నేహాన్ని సంపాదించుకోవాలి అంటే మనకి ఉన్న మెటీరియల్ క్వాలిటీస్ కాదండి, దట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఈ క్వాలిఫికేషన్స్ ఏవి కూడా ఒక రకంగా అర్హతను సంపాదించలేదు. మనకు అలా అంటే ఇప్పుడు ఈ ఈ క్యారెక్టర్స్ అన్నింటినీ చూస్తే ఆర్ దే సివిలైజ్డ్? టోటల్లీ నో. అన్సివిలైజ్డ్ ఇన్హాబిటెంట్స్. వనాల్లో తిరిగేవాళ్ళు, అడవుల్లో తిరిగేవాళ్ళు. వాళ్ళకేం పెద్ద గొప్ప జన్మ ఏమీ లేదు, లేదంటే అత్యద్భుతమైన వానరులందరూ కూడా సౌందర్యం ఉందా అంటే అది లేదు. సో ఏమైనా గొప్పగా మాట్లాడగలరంటే అది లేదు. కానీ వాళ్ళని ఎందుకు అంత స్నేహితులుగా ఆయన ఎందుకు తీసుకున్నారు? హనుమంతుడు అంత విశ్వాసపాత్రమైన ఒక సేవకునిగా రామచంద్ర ప్రభు ఎలా పరిగణించారు? ఎందుకంటే హనుమంతుడు రామచంద్రునికి చేసిన సేవ అనేది మనం దేంతో కూడా పోల్చలేము, అసలు దేంతో కూడా పోల్చలేము. ఎందుకంటే డీప్ డివోషన్. తర్వాత ఆ హనుమంతుడిలో ఉన్న గుణాలు చూడండి, గొప్ప కాంబినేషన్ అన్నారు. ఆయనకి సమర్థత ఉంది, తర్వాత ఎక్కడ ఏ రకంగా ప్రవర్తించాలి అనే ఎటికేట్ ఉంది, తర్వాత మంచి మేధస్సు అంటే తెలివితేటలు ఉన్నాయి. తర్వాత జనరల్గా మనం వీ లూజ్ మెంటల్ బ్యాలెన్స్ వెన్ డీలింగ్ విత్ ద డివోటీస్, బట్ హనుమాన్ ఈజ్ నాట్ లైక్ దట్. హీ హ్యాస్ సో మచ్ ఆఫ్ మెంటల్ బ్యాలెన్స్. తర్వాత వేదాలతో ఆయనకి చాలా పరిచయం ఉంది హనుమంతుడు. అందుకే హనుమాన్ ఒక పెద్ద ఫేవరెట్ క్యారెక్టర్ రామాయణంలో. ఎలాంటి వాళ్ళకైనా సరే, పెద్దవాళ్ళు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే దే లవ్ దట్ క్యారెక్టర్ హనుమాన్. అందుకే సుందరకాండ అంత అద్భుతంగా ఉంటుంది. వేరియస్ అంటే ఎన్ని కార్యక్రమాలు హనుమంతుడు, అవన్నీ కూడా చాలా వివరంగా ఇందులో పొందుపరచబడ్డాయి. ముఖ్యంగా ఏంటంటే రాముడు సీత ఒకరితో ఒకరు వియోగాన్ని భరించలేక, ఒకరితో ఒకరు వియోగం పొందిన తర్వాత ఆ బాధని ఎలాగా హనుమంతుడు ఏం చేశాడంటే
ఇద్దరిలో కూడా ఆశని కలిగించాడండి. హోప్ అంటాను. మనిషి ఆశాజీవి అంటారండి. అంటే భగవంతుడు అయినప్పటికీ కూడా మానవమాత్రుడే కాబట్టి ఆయనలో కూడా నిరాశా నిస్పృహలున్న, సీతాదేవిలో నిరాశా నిస్పృహలున్న వాటిని పారద్రోలి ఆశని ఎలా కల్పించాడంటే అది హనుమాన్ అన్నమాట. అంటే ఇద్దరికి కూడా ఏం చెప్పాడు ముందు, అక్కడికి వెళ్ళాడు ఆయన. వెళ్ళిన తర్వాత ఆ సీతాదేవి దగ్గర కలుస్తాడు సీతాదేవిని. సీతాదేవి కొన్ని సందేహాలను నివృత్తి చేస్తాడు. ఈ రాముడు వారు ఇచ్చిన అంగుళికం చూపిస్తాడు. సో ఇంకా ముందుకున్నాయి మాట్లాడదాం, బాగుంటుంది అది. సో అదేంటంటే ఈ ప్రయాణం ఎలా అంటే ఒక నిరాశ నుండి ఆశాజనితమైన మార్గం వైపు జరిగిన ప్రయాణం. ఇది దిస్ ఎంటైర్ ఎపిసోడ్ ఇట్స్ సుందరకాండ్ అంతా కూడా మనకు అది చెప్తుంది అనమాట. హోప్లెస్నెస్ టు హోప్. సుందరకాండ్ అంతా కూడా మీకు అదే, ఇంకేం లేదు. చాలా అంటే ఆ సుందరం అంటే ఎంతో కమనీయంగా ఉంటాయి, వీణులుగా ఉంటుంది అదంతా వినడానికి. మనం రాముడు కథానాయకుడైతే రామాయణంలో యాక్చువల్గా సుందరకాండకి హనుమంతుడు కథానాయకుడు. ఎందువల్ల కథానాయకుడు అయ్యాడంటే అది భగవంతుడి తాలూకా అనుగ్రహం కారణంగానే. ఎందుకు? భగవంతుడికి ఒక విషయంలో చాలా ఇష్టం ఉండదు. భక్తులు ఎవరైనా కీర్తింపబడ్డారంటే తనను కీర్తించిన దానికన్నా భక్తులను ఎవరైనా కీర్తిస్తున్నారంటే ఆయనకు మాదానందం కలుగుతుంది. సో అందువల్ల ఏంటైంది, ఈ గ్లోరిఫికేషన్ పార్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది సుందరకాండ. సుగ్రీవుడు ఏం చేశారంటే హనుమంతుడితో పాటు జాంబవంతుడిని, నీల, తర్వాత అంగద, ఇంకా కొంతమంది వానరుల్ని కూడా సీతాదేవిని దక్షిణ దిశగా వెళ్ళి వెతకండి అని చెప్పి హనుమంతుడితో పాటు వీళ్ళందరినీ పంపిస్తాడు. ఎందుకు? సుగ్రీవుడికి తెలుసు హనుమంతుడు చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు, ఆయన డెఫినెట్ గా సీతని ఎక్కడున్నా సరే కనుక్కోగలడు అని. తర్వాత హనుమంతుడికి ఉన్న అసాధారణమైన సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ అంతా కూడా తెలుసు. ఎంత పోరాట పటిమ ఉంది, ఎంత ధైర్యం ఉంది, ఎన్ని తెలివితేటలు ఉన్నాయి, తర్వాత ఉన్న సోర్స్ ని ఎంత చక్కగా ఉపయోగించుకోగలడు హనుమంతుడు అన్నది సుగ్రీవుడికి బాగా తెలుసు. సో ఇవన్నీ విన్న తర్వాత సుగ్రీవుడు ఇలా నేను పంపిస్తానని రామచంద్ర ప్రభువుకి చెప్తే ఆయన కూడా కన్విన్స్ అవుతారు. వెళ్ళనివ్వండి, హనుమంతుడు నిజంగా క్యాపబుల్లే, తప్పకుండా ఇలాంటివి చేయగలనని చెప్తూ ఆయన తన చేతికున్న వేలుకున్న ఉంగరం తీసి ఇస్తారనమాట. దీని మీద నా పేరు కూడా లిఖింపబడి ఉంది. ఇది నువ్వు సీతని అక్కడ గుర్తించిన తర్వాత ఈ అంగుళికాన్ని ఆవిడికి ఇస్తే నువ్వు అప్పుడు నా ప్రతినిధిగా అవుతావు. డెఫినెట్ గా ఆవిడ నిన్ను అలాగా గౌరవిస్తుంది. సో ఇప్పుడు ఏమైంది, ఎంత ఇద్దరు రామచంద్ర ప్రభువుకి కూడా మంచి హోప్ ఇచ్చాడు. డెఫినెట్ గా నేను అక్కడికి వెళ్తాను, చేస్తాను, మీరు చెప్పిన పని చేస్తానండి. సో అందువల్ల ఈ దక్షిణ దిశగా వీళ్ళందరూ బయలుదేరతారు, శోధిస్తారు సీతాదేవి గురించి. అన్ఫార్చునేట్ దురదృష్టవశాత్తు ఎక్కడ సీతాదేవి జాడ కనిపించదు. కనిపించకపోగానే ఏంటంటే వాళ్ళు ఇంకా ఒక నిర్ణయం తీసుకుంటారు, మనం సీతాదేవిని చూసే వరకు కూడా ఇక్కడే మనం నిరాహార దీక్ష చేద్దాము. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ హోప్, ఆశ ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకోవడం మనకి గొప్ప అవరోధం, మన జీవితంలో ఒక పెద్ద అడ్డంకి. అంటే యాక్చువల్గా దురదృష్టవంతులు ఎవరు అంటే కష్టాలు వచ్చాయని కాదు, లేదంటే సదుపాయాలు లేవని కాదు, ఎవరైతే ఆశని పోగొట్టుకొని నిరాశావాదులుగా మారుతారో వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా దురదృష్టవంతులు. సో ఆ విషయంలో ఏం చేశాడు, ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ జటాయు తాలూకా సోదరుడు ఎవరైతే ఉన్నారో పతి అని, తను ఒక మంచి వార్త చెప్పారు. ఏంటి ఆ వార్త అంటే తన తమ్ముడు గమనించాడు, రావణాసుడు పట్టుకెళ్తున్నాడు, రావణాసుడు లంకాధిపతి, సో బహుశా సీతాదేవి లంకలో ఉండొచ్చు అని ఒక ఆశని చిదిరింపజేశారు మరి. సో అది లంక ఎలా చేరుకోవడం అంటే ఇక్కడ ఈ సాగరాన్ని దాటి అవతల ఒడ్డుకి వెళ్తే అవతల ఒడ్డుని లంక ఉంటుందండి. సో ఏమైంది, దీస్ ఆర్ ఆల్, ఈ వానరాస్ అందరూ కూడా హెల్ప్లెస్, హోప్లెస్ సిచ్యుయేషన్ లో దే వర్ డెజెక్టెడ్ అండ్ దే డిసైడెడ్ టు డూ ఫాస్టింగ్ అంటూ డెత్.
అలాంటి వాళ్ళలో ఒక రకమైన ఆశ చిగురింపజేశాడు అనమాట ఈయన సంపత్. సో ఎంత బాగుంది చూడండి. అంటే హోప్లెస్ సిచ్యుయేషన్ నుండి ఆశ, హోప్ని కల్పించడం అన్నమాట. సో అక్కడ అంత బాగుంది. ఓ ఇవి వార్త విన్నారు, లంకలో ఉన్నాయి. కానీ కళ్ళెదురుగుండా పెద్ద సముద్రం ఉంది. అదేమో 100 యోజనాల పొడవు ఉందట. యోజనం అంటే 8 మైళ్ళ అంత అనుకుంటాను. సో 800 మైళ్ళ సముద్రాన్ని దాటాలి. ఎలా దాటుతారు? సో అంగదుడు ఏం చేస్తారంటే అందరిని అడుగుతాడు. ఏంటి నువ్వెలాగంటే ఒక్కొక్కరు వాళ్ళ సామర్థ్యం బట్టి నేను 10 యోజనాలు వెళ్ళగలుగుతాను, నేను 20 యోజనాలు, నేను 30 యోజనాలు, నేను 40 యోజనాలు అయితే అనుకుంటాడు. నేను 100 యోజనాలు అయితే నేను వెళ్ళిపోగలను, కానీ మళ్ళీ తిరిగి వస్తున్నారో అని నాకు గ్యారంటీ లేదు అని చెప్పి ఆయన అలా ఆలోచిస్తుంటాడు. అప్పుడు జాంబవంతుడు ఏం వస్తాడంటే వీళ్ళతో ఉన్నాడు కదా ఈ శోధన చేసే సమూహంతో, ఆయన వెంటనే అంటాడు, మీరు ఎందుకు ఆందోళన పడుతున్నారు? హనుమంతుడున్నాడు. హనుమంతుడు ఆల్మోస్ట్ గరుడుతో సమానం. గరుడు అంటే మనకు తెలుసు విష్ణు తాలూకా సారథి, వాహనం. సో ఎంత ఫాస్ట్ గా ఆకాశంలో ఆయన ప్రయాణించగలరు. సో తప్పకుండా మన లక్ష్యాన్ని నెరవేర్చగలిగే సమర్థత, సామర్థ్యం, బలం, శక్తి, పరాక్రమం అన్నీ కూడా హనుమంతుడిలో ఉన్నాయి. సో అని చెప్తూ హనుమంతుడిని అనేక రకాలుగా కీర్తిస్తాడనమాట. కీర్తించడంలో ఏంటి, హనుమంతుడి తాలూకా శక్తి సామర్థ్యాన్ని, ఇంకా ఆయనకున్న ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్, తర్వాత ఈ ఎంత గ్లోరిఫై చేస్తాడంటే హనుమంతుడికి వెంటనే ఒక రకమైన ఇన్స్పిరేషన్ వస్తుంది అనమాట. వెంటనే నేను లంకకి వెళ్ళిపోవాలి. కానీ చూడండి హనుమంతుడు లంకని సాగరాన్ని దాటగలడు. కానీ ఎవరు దానికి ప్రేరణ ఇచ్చారు? జాంబవంతుడు. సో మన భక్తి జీవితాల్లో కూడా ఏంటంటే ఒక గురువు, ఆధ్యాత్మిక గురువు ఎవరు ఉంటారో వాళ్ళకి తన శిష్యుల్లో ఉండే బలాబలాలన్నీ కూడా తెలుసు, అలాగే బలహీనతలు కూడా తెలుసు. ఆయన ఏం చేస్తారంటే బలహీనతలను పక్కన పెట్టి బలాన్ని తీసుకుంటారు. తీసుకొని వీళ్ళందరూ కూడా, ఈ శిష్యులందరూ కూడా భగవంతుడి తాలూకా భక్తి సేవలో, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు ఎలా వెళ్ళగలరు, వాళ్ళ శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా మనకు ఒక మార్గనిర్దేశనం చేస్తారు. సో ఇక్కడ జాంబవంతుడు హనుమంతుడికి ఏదైతే చేశాడో మనకి మన లక్ష్య సాధనలో మన ఆధ్యాత్మిక ఆచార్యులు అలాంటి దిశానిర్దేశం చేస్తారు. ఎందుకు? నిజంగా అంటే చాలా నిజాయితీతోటి ఎవరినైనా మనం ప్రశంసిస్తున్నాము అంటే అది ఆ మనిషిలో ఒక బలాన్ని, ఒక స్ఫూర్తిని, ఒక ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది అన్నమాట. అలా కాకుండా ఆ గురువే సపోజ్ ఇఫ్ హి కంటిన్యూస్లీ ట్రైస్ టు ఫైండ్ ఫాల్ట్స్ విత్ హిస్ డిసైపుల్, అది ఏం చేస్తుందండి? అప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఇట్ డిస్ఎంపవర్. తర్వాత ఎంకరేజ్మెంట్ బదులు డిస్కరేజ్మెంట్, స్ట్రెంగ్త్ బదులు వీక్నెసెస్. ఇవన్నీ దేంట్లో? మన తాలూకా వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహే కురునందన, అంటే ఆ వ్యవసాయాత్మక బుద్ధిని నీరసింపజేస్తాయి అన్నమాట, బలహీనపరుస్తాయి. అందువల్ల ఏంటి, మనం ఎప్పుడు కూడా బీయింగ్ డివోటీస్, బీయింగ్ సాధకాస్, యూ షుడ్ నెవర్ ట్రై టు ఫైండ్ ఫాల్ట్స్. వాళ్ళలో ఉన్నా సరే, అంటే భక్తులు కాకముందు వాళ్ళలో ఉన్నా సరే, అవి వాళ్ళకి గుర్తు చేయడం అలాంటివి చేయకూడదని. సో హనుమంతుడు ఏంటి, ఎప్పుడైతే జాంబవంతుడు ఇంత చక్కగా ఆయన తన శక్తి సామర్థ్యాల గురించి కొనియాడుతూ ప్రశంసిస్తూ మాట్లాడారు, ఆ ప్రోత్సాహంతో ఏంటంటే హనుమంతుడు ఆల్మోస్ట్ ఒక పెద్ద పెద్ద స్వరూపంలోకి మారిపోతాడు అనమాట. అది ఏంటి, ఎక్కడ ఆ వానరులందరూ కూడా చాలా నిరుత్సాహంలో ఉన్నారు. ఏంటి, ఎవరు కూడా ఈ 100 యోజనాలు ఉన్న సముద్రాన్ని దాటలేరు కదా, లంకకి ఎలా వెళతారు అనే నిరుత్సాహంతో ఉన్న వాళ్ళకి అప్పుడు వానరాలు ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నవి అని వాళ్ళని గ్లోరిఫై చేస్తూ ఆయన ఉత్సాహపరిచాడు. ఆయన అంటారు, నేను ఎలాగైనా మేరు పర్వతాన్ని 1000 సార్లు కూడా నేను తిరగలను, ఎక్కడ ఇంత విశ్రాంతి తీసుకోకుండా.
తర్వాత ఈ సముద్రంలో ఉన్న అలలను అలాగ నేను ఛేదిస్తూ మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ సముద్ర అలలతో నింపేయగలను. అలాగే గరుడుడి చుట్టూ నేను ఒక 1000 సార్లు నేను ప్రదక్షిణం చేయగలను. ఏది ఆకాశంలో విహరిస్తూ, గాలిలో ఎగురుతూ, ఆకాశంలో ఎగురుతూ. అలాగే నేను లంకని పూర్తిగా ధ్వంసం చేయగలను. సో దిస్ గివ్స్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ టు ఆల్ ద మంకీస్ అండ్ వాళ్ళు ఇంకెంతో ఒక ఆశ్చర్యం, అద్భుతానికి లోనవుతారన్నమాట. అంటే మనం సాధకులుగా మనం దీని నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక్కొక్కసారి ఆ రీఅష్యూరెన్స్ ఏదైతే అక్కడ అవసరం ఉందో, ఎవరు ఒక నిరాశావాదంతో ఉన్న వ్యక్తి లేదా ఒక భక్తుడు ఒక శిష్యుడికి ఇది చేయాలన్నప్పుడు ఏంటంటే, ఒక తెలివైన వ్యక్తి ఏం చేస్తాడంటే, అరే బాబు నీలో ఇంత గొప్ప గుణాలు ఉన్నాయిరా అని చెప్పి బోస్ట్ చేస్తారు. అది ఏంటంటే ఆ బోస్టింగ్ కూడా వితౌట్ ఎనీ సెల్ఫ్ ప్రైడ్, అది ఉండకూడదు. ఫాల్స్ ప్రైడ్ అలాంటిది ఉండకూడదు. అది లేకుండా చేసినప్పుడు ఏంటంటే అది తప్పకుండా ఎవరైతే నిరాశావాదంలో మునిగిపోయి ఉన్న వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిలో ఒక ఆశని, ఒక నమ్మకాన్ని కలిగించి ఏదైతే హార్ట్లో డిస్కరేజ్మెంట్ ఉందో అదంతా కూడా పూర్తిగా పోతుంది. ఎందుకు ఈ హనుమంతుడే ఏది వానరుల తాలూకా శక్తి సామర్థ్యాలని, తన తాలూకా శక్తి సామర్థ్యాలని కొనియాడి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చిన హనుమంతుడే సీత దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పెక్యులర్ సిచ్యుయేషన్ ఫేస్ చేస్తాడు. సీత ఈయన్ని చూసి, అరే కోతి వానను ఎలా నువ్వు సముద్రం దాటి వచ్చేసావా, అసలు ఎలా రాగలిగావంటే హనుమంతుడు చెప్తాడన్నమాట. ఆ ఆవిడికి ఆ విశ్వాసాన్ని కలగజేయడానికి ఆయన ఏం చెప్తాడు, అసలు సుగ్రీవుడి సైన్యంలో ఉన్న వానరులందరూ కూడా నాతో సమానమైన వాళ్ళు, నాకన్నా ఇంకా ఎక్కువ వాళ్ళు, వాళ్ళందరూ కూడా సముద్రాన్ని దాటేసి లంకకి వచ్చేయగలరు, ఏం ప్రాబ్లం లేదు. అసలు నేనే వాళ్ళందరితో పోలికగా చూస్తే చాలా చిన్నవాడిని, వాళ్ళందరూ కూడా భగవంతుడి తాలూకా సేవకులు, మీలో ఇంకా సందేహం అక్కర్లేదు, మొత్తం వానర సైన్యం అంతా ఇక్కడికి వచ్చేస్తుంది అంటే ఇవి మన కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ లా కనిపిస్తాయి కదా. ఎందుకంటే ఫస్ట్ తను ఎంత పరాక్రమవంతుడో అని చెప్తూ అక్కడ నిరాశావాదానికి గురైన వానరులందరికీ కూడా, సైన్యంలో ఉన్న వానరులందరికీ కూడా హోపు ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి ఆయన తన గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు. ఇక్కడ ఏది సముద్రాన్ని దాటక ముందు ఇక్కడ సీతాదేవి దగ్గరికి వచ్చి తన తాలూకా పరాక్రమాన్ని కిందకి అంటే లెవెల్లో ఉండేటట్టుగా చేస్తున్నాడు. అది సముద్రానికి ముందు క్రాస్ చేయక ముందు, క్రాస్ చేసిన తర్వాత తను పరాక్రమవంతుడు కాదు, నాతో పుట్ట ఉన్న మిగతా వానరులందరూ కూడా నాతో సరిసమానులు, లేదా నాకంటే ఇంకా చాలా ఉన్నతుడు, నేను చాలా చిన్నవాడిని నాకు. అంటే మనకు విరుద్ధంగా కనిపించినా సరే అక్కడ ఏంటంటే రెండు సందర్భాల్లోని కూడా అక్కడ డెజెక్టెడ్ మంకీస్కి, ఆ వానర సైన్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిని, ప్రేరణని ఇవ్వడానికి, వాళ్ళ బలం మీద వాళ్ళకి నమ్మకం కలిగించడానికి తన తాలూకా పరాక్రమం గురించి బోస్ట్ చేస్తూ చెప్తాడు. ఇక్కడ సీతాదేవికి ఉన్న సందేహ నివృత్తి చేసి ఆవిడికి తిరిగి నమ్మకాన్ని కలిగించడానికి తనని తను తక్కువగా చేసుకొని, తన పరాక్రమాన్ని తక్కువగా చేసుకొని ఇక్కడ మాట్లాడాడు. సో హనుమాన్ తాలూకా పర్పస్ ఏమిటి రెండు సందర్భాల్లో కూడా, టు ఎంకరేజ్ అండ్ టు రీఅష్యూర్ ద డిస్పోండెంట్ డివోటీస్ ఆఫ్ ద లార్డ్. ఎవరైతే నిరుత్సాహానికి గురై ఆ భావనలో ఉన్నారో వాళ్ళని ఇచ్చేయడానికి ఒక మెచ్యూర్ డివోటీ ఎప్పుడు కూడా ఇలాగే బిహేవ్ చేస్తూ ఆ నిరాశావాదంతో కూడుకున్న వాళ్ళలో ఆశని జనింప చేయడానికి ఎప్పుడు ట్రై చేస్తారండి. తర్వాత మనం హనుమంతుడి తాలూకి లక్ష్య సాధనలో చాలా గొప్ప విషయం ఉంది. ఇక్కడ కూడా మనకి వెరీ ఇంపార్టెంట్ లైఫ్ లెసన్ ఉంది డివోటీస్. హనుమంతుడు ఏం చేశాడంటే ఆ బయలుదేరే ముందర, సముద్రాన్ని ఈదడానికి బయలుదేరే ముందర తన తండ్రి అయిన వాయుదేవుడికి, తన గురువు అయిన సూర్యుడికి ఆయన సాష్టాంగ దండ ప్రమాణాలు చేసి ఎంతో భక్తితోటి, ఎంతో వినయంతో వాళ్ళ తాలూకా దీవెనలు తీసుకొని, ఎందుకు దీవెన తీసుకుంటున్నాడు, ఆయన తాలూకా లక్ష్యాన్ని సాధించడానికి పెద్దల తాలూకా ఆశీర్వాదం,
ఎవరు తీసుకుంటారు? ఓన్లీ ఏ హంబుల్ పర్సన్ కెన్ డూ దట్. అలా చేసిన తర్వాత హనుమంతుడికి ఎంత బలం వచ్చిందంటే, ఆశీర్వాద బలం అంటారు కదా అలాగా. ఒక్కసారి ఊపిరి తీసుకొని ఆయన ఏం చేశాడు, ఏ, రాముల వారి ధనుస్సు నుండి వచ్చిన ఒక బాణం ఎంత వేగంతో ప్రయాణిస్తుందో గాలిలో, అంత దీనిగా ఆయన ఒక్కసారి ఒక జంప్ చేశాడు. సో ఆయన అలాగా ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఏమిటవుతుందంటే, ఈ సముద్రుడు ఆయనకి ఏదో రకంగా కూడా సహాయం చేయాలని అనుకుంటాడు. అప్పుడు సముద్రంలోని మనకి మైనక పర్వతం గురించి తెలిసి విన్నాను. ఇది రాక్షసులు భూమిని ఇబ్బంది పెడుతున్నప్పుడు వాళ్ళు ఒక దిశలో వెళ్లకుండా ఆపడానికి ఈ మైనక పర్వతం అడ్డొస్తుంది. అడ్డొచ్చేటట్టుగా భగవంతుడు విష్ణు చేస్తారన్నమాట. సో అది ఇంద్రుడికి ఆర్డర్ వెళ్తే ఇంద్రుడేమో ఆ మైనక పర్వతాన్ని అడ్డుగా పెడతాడన్నమాట. ఎవరికి? రాక్షసులకి రాకుండా అడ్డుగా పెడతాడు. సో ఇప్పుడు సముద్రుడు మైనక పర్వతం ఏంటంటే అలాగ ఎత్తుగా ఎక్కడ హనుమంతుడు ఎగురుతున్నాడో అక్కడికి వచ్చి అక్కడ హనుమంతుడికి వినయంగా అడుగుతాను అనమాట. మీరు ఎంతో దూరం ప్రయాణించాలి, చాలా దూరం ఉంది ఇంకా లంక, మీరు కొంచెం విశ్రాంతి తీసుకొని బయలుదేరండి సో అని సముద్రుడు ఈ మైనక పర్వతం వేడుకుంటుంది. అప్పుడు హనుమంతుడు చెప్తాడనమాట, అంటే నా తాలూకు ఆతిథ్యాన్ని స్వీకరించండి అని కూడా మైనక పర్వతం చెప్పిన తర్వాత ఆయన దృష్టి అంతా ఏంటంటే లక్ష్య సాధన మీదే ఉంది. డీవియేషన్స్ లేవు, నో డీవియేషన్స్. సో దిస్ ఈజ్ అనదర్ లెసన్ ఫర్ us. We should not have any kind of deviations in our spiritual path, in our devotional service. హనుమంతుడు చెప్తాడు, నన్ను క్షమించండి, నాకున్న కాల వ్యవధి చాలా తక్కువ. నేను ఎక్కడైనా ఆగి మీ ఆతిథ్యాన్ని స్వీకరించడం అంటే ఏంటంటే, నేను లక్ష్య సాధనలో కొన్ని అమృతతుల్యమైన క్షణాలని పోగొట్టుకుంటున్నాను. అంటే ఇది మనకేం చెప్తుందండి, నిజంగా కాలం చాలా స్వల్ప వ్యవధి మనకుంది. మన జీవితమే అసలు అల్పాయుష్కలం అంటారు. అలాంటిది మనకి ఎంత జీవనం ఉందో ముందర మనకు తెలియదు. సో మన తాలూకా సాధకులుగా మన తాలూకా గమ్యం ఏంటి, మనం ఎలా చేరుకోగలం, మన గమ్యాన్ని ఎలా చేరుకోగలం, సాధిస్తున్నామా లేదా, ఈ మార్గంలో ఈ ప్రక్రియలో ఏంటంటే మనకి మనం ఎంత సౌకర్యంగా ఉన్నాము, ఎన్ని సదుపాయాలు మనకున్నాయి, ఇలాంటి వాటి గురించి ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే మనకి మన తాలూకా ఉత్సాహాన్ని, నిశ్చయాన్ని అంతటినీ కూడా అవి వీక్ చేస్తాయన్నమాట. అంటే ఈ కంఫర్ట్స్ ని యాక్సెప్ట్ చేస్తే మన తాలూకా డిటర్మినేషన్, మన ఎంతూజియాజం మీద నీళ్లు జల్లినట్టు అవుతుంది. అందుకే హనుమంతుడు ఏం చేస్తాడు, చాలా వినయంగా ఆ మైనక చెప్పిన ఆ అభ్యర్థనని ఆయన వ్యతిరేకిస్తాడు. వ్యతిరేకించడం కూడా ఎంతో వినయంతో మైనకుడి తాలూకా పాదాలను స్పృశించి నన్ను మీరు ఆశీర్వదించండి అని చెప్పి తన తాలూకా గమ్యం వైపు ఆయన బయలుదేరుతాడు. ఇంకొక మంచి, మనం ఈ సమాజంలో ఏంటంటే మెటీరియల్ గా చూసిన చాలా వరకు నువ్వు గొప్ప నేను గొప్ప అన్నట్టుగా ఈగోయిస్టిక్ కాంపిటీషన్ అనేది గమనిస్తూనే ఉంటాం. ఇది ఆధ్యాత్మికంగా కూడా ప్రభుపాదుల వారు అంటారు, ఆధ్యాత్మిక పోటీ, ఆధ్యాత్మిక స్పర్ధ అనేది ఏంటంటే సేవని ప్రమాణంగా తీసుకొని, అది కొలబద్దగా తీసుకొని, నాకన్నా మీరు ఎంతో అద్భుతమైన సేవ చేస్తున్నారు కాబట్టి మీ సేవను చూసి నేను ప్రేరణ పొందుతున్నాను, నేను మీకన్నా ఎక్కువ సేవ చేయగలగాలి అనేది పోటీ, ఆధ్యాత్మిక పోటీ. ఆ స్పిరిచువల్ కాంపిటీషన్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ మెటీరియల్ ఈగోయిస్టిక్ కాంపిటీషన్. అయితే హనుమంతుడు ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఏంటంటే సముద్రం లోపల గర్భం నుండి సురస అనే ఒక రాక్షసి బయటకు వస్తుంది. ఆవిడకి ఏంటంటే ఒక వరం ఉంటుంది, ఎవరైనా సరే ఆవిడ ముందుకు వస్తే ఆవిడ తినేస్తుంది. బ్రహ్మదేవుడు ఆ విధంగా వరం ఇచ్చాడు.
సో హనుమంతుడు అంటాడు, అలా కాదు, నేను ఒక పని మీద ఉన్నాను, భగవంతుడు నా ప్రభు అయిన శ్రీరామచంద్ర లక్ష్యం నేను పట్టుకొని వచ్చాను, నాకు అంచేత మీరు విడిచిపెట్టండి అని అడుగుతాడు. అంతా సీతాదేవిని కనుక్కోవడానికి, ఆవిడ జాడ తెలుసుకోవడానికి నేను వెళ్తున్నాను, నేను ఆవిడ జాడ తెలుసుకున్న తర్వాత రామునికి అది తెలియపరిచిన తర్వాత నేను వస్తాను, నీ నోట్లో దూరుతాను, నీకు ఆహారం అయిపోతాను అని చెప్తాడు. ఎంతో వినయంగానే చెప్తాడు ఆయన. చెప్తే హనుమంతుడితో ఆవిడ అంటుంది, అలా కాదు, నాకు బ్రహ్మదేవుడు వరం ఉంది, ఎవరైతే నా ముందుకు వస్తారో వాళ్ళని తినేస్తాను, ఇవాళ నువ్వు నాకు ఆహారం అయిపోతున్నావు, ఇంకా మరేం ఆలోచించడానికి లేదు. సో వెంటనే అంటుంది, నీకు ఆజ్ఞాపిస్తున్నాను, నేను నా నోట్లోకి వచ్చాయి, నేను తినేస్తాను అంటున్నాను. సో ఆవిడ ఏం చేస్తుంది, ఆ నోటిని తెరిచినప్పుడే 10 యోజనాలు వెడల్పు ఉండేటంతా తెరుస్తుంది. అప్పుడు హనుమంతుడు ఏం చేస్తాడు, ఆయన కూడా 10 యోజనాలు అయిపోతాడు. సో 10 యోజనాల్లోకి దూరదు కదా. సో అంటే ఆవిడని సవాలు చేయడానికి ఆయన అలా తయారవుతాడు. అలాగా కోర్స్ వాళ్ళు అలాగ ఆల్మోస్ట్ 100 యోజనాలు అయ్యే వరకు కూడా అవుతుంది. అప్పుడు హనుమంతుడు తన తెలివితేటలను ఉపయోగిస్తాడు. అంటే చూడండి, ఇక్కడ కాంపిటీషన్, ఈగోయిస్టిక్ కాంపిటీషన్లోకి హనుమంతుడు ఎక్కడి వరకు వెళ్ళాడు, 100 యోజనాల వరకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, సడన్ గా ఒక ఆ బొటన వేలు టిప్, అంటే కొన ఎంత ఉంటుందో అంత పరిమాణంలోకి వచ్చేసి ఆయన ఏం చేస్తాడు, వెంటనే ఆ సురస నోట్లోకి ప్రవేశించి పొట్టలోకి వెళ్ళి మళ్ళా బయటకు వచ్చేస్తాడు. అప్పుడు చెప్తాడు అనమాట ఆయన, చూసావా, నీ బ్రహ్మదేవుడి వరం కూడా ఎక్కడా చెక్కు చెదరలేదు, నీకు ఆహారాన్ని అయిపోయాను, నీ నోట్లోకి వెళ్ళాను, నీ పొట్టలోకి వెళ్ళాను, నేను మనబడి. అక్కడ అంటే మనకి ఎలా ఉంటుందంటే, సురస్సుకి ఇంత రాక్షసి అయినప్పటికీ కూడా నీ తాలూక బ్రహ్మదేవుడు నీకు ఇచ్చిన వరాన్ని కూడా కాపాడుతూ అది కూడా నెరవేర్చాను, ఇప్పుడు నన్ను ముందుకు వెళ్ళిపోని, నా స్వామివారి లక్ష్యంలో నీకు చాలా పని ఉంది అని చెప్తే సురస ఆ దానవ ప్రవృత్తిని కూడా మర్చిపోయి ఎంతో సంతోషించి ఆవిడ తిరిగి పూర్వపు రూపం తెచ్చుకొని చాలా ఎంతో ఆత్మీయతతో అని చెప్తుంది, నాయన ప్రియమైన హనుమంతుడా, నువ్వు ఎక్కడ చాలా తెలివితేటలు ఉన్నాయి నీకు, భక్తితో పాటు నిస్వార్థ సేవా నిరతితో పాటు నీ మేధా సంపత్తి కూడా అమోఘమైనా, ఏం లేదు, ఈ దేవతలందరూ కూడా నీ శక్తి సామర్థ్యాన్ని పరీక్ష చేయమని నన్ను ఇక్కడికి పంపించారు, నీకు నేను ఆశీర్వాదం ఇస్తున్నాను, తప్పకుండా ఈ రాముడి తాలూకా సేవలో నీ తాలూకా ఈ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్య సాధనలో నువ్వు చక్కగా విజయం సాధిస్తావు అని చెప్తున్నాను. సో మనం కూడా మన భక్తియుత జీవితంలో ఆ సేవల్లో మన తాలూకా గోల్ ఏంటి అన్నది, పరమావధి ఏంటి, అసలు జీవితానికి పరమావధి ఏంటి, లేదంటే మన స్పిరిచువల్ పాత్ కావచ్చు, డివోషనల్ సర్వీస్ కావచ్చు, మనకి అనేక రకాలైన అవరోధాలు వస్తూనే ఉంటాయి. డెఫినెట్గా మనకు తెలుసు, మనకి ఎన్ని రకాల బాధలు ఉన్నాయి కూడా మనకు తెలుసు. మనని ప్రొవోక్ చేస్తూ ఉంటారు, సిచ్యుయేషన్స్ కూడా అలా వస్తూ ఉంటాయి. కానీ మనం ఆ పరిస్థితికి అనుగుణంగా ఎంతో తెలివితేటలు, సంయమనం ప్రదర్శించి ఎవరితో కూడా అనవసరమైన పోటీకి పడకుండా ఆ టైమ్లీ ఇంటెలిజెన్స్, కాలానికి తగ్గట్టుగా ఆ నేర్పరితనం, ఆ మేధావితనం, ఆ తెలివితేటలు కానీ ప్రదర్శిస్తే, ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కానీ మనకుంటే, ఎందుకు ఇక్కడ హనుమంతుడు చేసిన పని చూడండి, ఏం చేశాడైనా చాలా తెలివితేటల్లో సురసుకుండే బ్రహ్మదేవుడి ఇచ్చిన వరాన్ని కూడా ఎక్కడ చెక్కు చెదరకుండా కాపాడుతూ, తన తాలూకా లక్ష్యానికి కూడా ఎక్కడ అవరోధం లేకుండా ఆయన ముందుకు కొనసాగేలాగా ఆ సమయ స్ఫూర్తిని అక్కడ ప్రదర్శించాడు. సో సాధకులుగా మనం కూడా ఇలాంటి సందర్భాల్లో, ఇలాంటి అవరోధాలు మనకు ఎదురైనప్పుడు, ఇలాంటి టెంప్టేషన్స్ వచ్చినప్పుడు, ఇలాంటి ప్రొవోకింగ్ సిచ్యుయేషన్స్ వచ్చేటప్పుడు, అది ప్రొవోకింగ్ సిచ్యుయేషనే కదా యాక్చువల్గా. ఆవిడ చాలా దీనిగా మాట్లాడుతుంది, ఇంకా చాలా ఉంది అందులో, నేను కొంచెం షార్ట్ చేసి చెప్పాను. అంటే సొరసలాంటి హార్టెడ్ పర్సన్ కూడా ఆవిడ తాలూకా మనసు, హృదయం కూడా ఎంతో సున్నితంగా అయిపోయి, ఎప్పుడు
ఎదుటి పక్షం ప్రతిపక్షంలో ఉన్న హనుమంతుడి తాలూకా వినయ భావన చూసి, వినయ సంపన్నత చూసి ఆవిడ తాలూకా హృదయం కూడా ఎంతో మృదువుగా తయారైందండి. సో మనం మనకొచ్చే సాధకులుగా మనకొచ్చే ప్రతి సిచ్యుయేషన్లో, మనకొచ్చే సవాళ్ళలో, లేదంటే ప్రొవొకేటివ్స్ దీంట్లో సందర్భాల్లో మనం ఏదో మనకింత పవర్ ఉందని వాళ్ళ ముందర చూపించక్కర్లేదండి. అవసరం లేదు. ప్రతి సిచ్యుయేషన్‌లో అది అవసరం లేదు. మనం కొన్ని పరిస్థితులు అసలు మన తాలూకా బలం ఏమిటనేది అవతల వాళ్ళకి తెలియపరచకుండా, మనలో ఉండే నేర్పరితనంతోటి మంచి ఫలితాలను సాధించొచ్చు అని ఈ హనుమంతుడి తాలూకా ఈ ఒక పర్టిక్యులర్ లీల మనకి చెప్తుంది. అంటే ఈగోయిస్టిక్ పర్సన్స్‌లో ఒక సహజ సిద్ధమైన స్వభావం ఒకటుంటుంది. ఏంటంటే వాళ్ళు జనరల్‌గా మేము అవతల వ్యక్తుల కన్నా చాలా గొప్పవాళ్ళము అనే భావన వాళ్ళలో ఉంటుంది. కానీ వినయం ఉట్టిపడే వాళ్ళలోని, విధేయత ఉట్టిపడే వాళ్ళలో వాళ్ళెప్పుడూ కూడా ఏంటంటే, మనకింత శక్తి ఉంది, మనకిన్ని తెలివితేటలున్నాయి అనేది ప్రదర్శించరు. ఎక్కడ ప్రదర్శిస్తారంటే అవసరం ఉన్న చోట మాత్రమే ప్రదర్శిస్తారు. ఇప్పుడు ఈయన చేసింది, హనుమంతుడు చేసింది కూడా అదే. ఏకంగా 100 యోజనాల వరకు ఇద్దరు కూడా ఈగోయిస్టిక్ ఛాలెంజ్ తీసుకున్నారు. "ఏయ్! నువ్వెంత? 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 నువ్వెంత?" టక్కుమని ఆయన ఒక్కసారి ఒక హంబుల్ పొజిషన్ తీసుకున్నాడు. తెలివితేటలు ఉపయోగించాడు. చిన్న పరిమాణంలోకి మారిపోయాడు. మారిపోయి అక్కడ సమయానికి తగ్గట్టుగా మంచి సమయస్ఫూర్తి ప్రదర్శించి, ఆవిడ తాలూకా వరానికి ఎటువంటి భంగం కలగకుండా, ఈయన తాలూకా లక్ష్య సాధనకి కూడా ఎటువంటి అవరోధం లేకుండా 2 ఫుల్‌ఫిల్ అయ్యేటట్టుగా చూసుకున్నారనమాట. సో, బీయింగ్ సాధకాస్, బీయింగ్ డివోటీస్, దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ లెసన్ విచ్ వి గెట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ లీల. సో, అలాగే ఇంకొక చిన్నదుంది. దాంతోటి ముగించేస్తాను. ఇప్పుడు అసూయ అనేది డివోటీస్ మధ్యలో కూడా ఉంటుంది. అది ఒక్కొక్కసారి ఆహ్, దాన్నేమంటారంటే మంచి ప్రొడక్టివ్ ఎన్వీ అంటే ఇందాక మనం అనుకున్నాం ఆధ్యాత్మికంగా పోటీలనేవి సేవాభావంలో మనం చూసుకోవచ్చు. అక్కడ బావుంటుంది. కానీ ఇక్కడ హనుమంతుడి ప్రయాణం చేసిన ప్రయాణంలో ఏమైంది? సింహిక అనే ఒక రాక్షసి. ఆవిడకి స్పెషల్ ఏంటంటే లేదు. ఒక మనిషి ప్రయాణిస్తున్నప్పుడు ఆ నీడని పట్టుకుంటే ఆ మనిషిలో చలనం ఉండదు. ఇంక ముందుకు వెళ్ళలేడు, వెనక్కి వెళ్ళలేడు, పక్కకి వెళ్ళలేడు, ఇటు వెళ్ళలేడు, అటు ఏ దిశలో కూడా ప్రయాణించలేడు. సో, ఆ సింహక ఏం చేసింది? పెద్దగా నోరు తెరిచి హనుమంతుడిని మింగేయడానికి ప్రయత్నించిందనమాట. కానీ హనుమంతుడు కూడా అక్కడ కొంచెం ఇది ప్రదర్శించి ఆయన కూడా కొంచెం పరిమాణం పెంచుకుంటాడు. కానీ వెంటనే ఆయన తాలూకా యుక్తి ఎలా ఉంటుందంటే గుర్తిస్తాడు. ఆ! ఇది నేను ఎంత పరిమాణం పెరిగినా సరే దీని నోరు ఇంకా నా పరిమాణం కన్నా పెద్దదిగానే ఉంది. అంత హనుమంతుడు కొంచెం వే అంటే హాస్యంగా తీసుకొని దీనికి ఇలా కాదు. నేను రివర్స్ స్ట్రాటజీ ఉపయోగిస్తాను అని చెప్పి ఆయన ఏం చేస్తాడు? చిన్న మరుగుజ్జుగా మారిపోయి సింహికాసుని నోరులోకెళ్ళిపోయి ఆవిడ హృదయాన్ని కూడా పూర్తిగా ఛిద్రపరుస్తాడు. పీసెస్ కింద చేసేస్తాడు. దాంట్లోంచి బయటకొచ్చేసాడు. అప్పుడు మళ్ళా ఆయన మామూలుగా తన మామూలు రూపాన్ని సంతరించుకొని తన ప్రయాణాన్ని కొనసాగాడు. సింహిక ఏంటంటే ఇక్కడ మనకి రిఫరెన్స్ ఎండి. మన హృదయంలో కూడా అలాంటి అసూయ అనేది చాలా డీప్ రూటెడ్‌గా ఉంటుంది. మనకేమవుతుంది దానివల్ల మన తాలూకా స్పిరిచ్యువల్ ప్రోగ్రెస్ అంతా కూడా చోక్ అయిపోతుంది. ఆహ్, ఆహ్, మనం దాన్ని సరిగ్గా చేసుకోలేము. మనకున్న బలాన్ని కూడా అది పోగొట్టుకుంటుందండి. అందువల్ల ఏంటంటే ఆ డీప్ రూటెడ్ ఎన్వీ అనేది బయటకు రావాలి. హనుమంతుడు ఎలాగైతే చేశాడో, ఏం చేశాడు ఆయన? చిన్నగా మారిపోయి లోపలికెళ్ళి ఆ నోట్లోంచి హృదయంలోకి ప్రవేశించి ఆ హృదయాన్ని బద్దలు చేస్తాడు. సో సిమిలర్‌లీ మనకు కూడా అంటే హనుమంతుడికి ఈ లక్ష్య సాధనలో ఎన్ని రకాల అవరోధాలొచ్చాయి. కానీ ఆయన లంకకి చేరుకున్నాడు. ఇన్ని అవరోధాలను కూడా ఎదుర్కొని చేరుకున్నాడు. చేరుకొని ఆయన చూడండి 100 యోజనాస్ ఎగురుకొని సముద్రం నుంచి ఆకాశం ఎగురుకొనొచ్చి
ఇంత పిసరు కూడా ఆయనకి ఆ దాన్ని ఏమంటారంటే అలసట రాదు. భక్తి అనేది కూడా ఏంటంటే ఆయన హృదయం అంతా కూడా భక్తితో నిండిపోయింది. రామచంద్రుడి పట్ల భక్తి, ప్రేమ, ఆయన మనస, వాచ, కర్మణ కూడా భగవంతుడి తాలూకా లక్ష్య సాధనలో పూర్తి ఏకాగ్రతతో ఉన్నాడన్నమాట. ఏంటి ఆ ఏకాగ్రత అంతా కూడా భగవంతుడికి సేవ చెయ్యాలి. సో అలాగే భక్తి కూడా ఎప్పుడు కూడా భక్తిలో అలసట ఉండకూడదంటారు. ఉండదు అంటారు యాక్చువల్‌గా. అంటే ఎప్పుడు మనం నిస్వార్థమైన గుణంతోటి, నిస్వార్థ భావనలో భగవంతుడికి సేవ చేస్తే, అది భగవంతుడికి సంతోషాన్ని కలిగిస్తుంది కాబట్టి, మనకి అందులో అలసట అనేది గాని, నీరసం అనేది గాని, లేదంటే పూర్తిగా అలసిపోయాం, మనలో ఇంకా ఆవిరైపోయిందంతా కూడా ఉత్సాహం అనేది ఉండదన్నమాట. ఎందుకే హనుమంతుడిది ఇంత గొప్ప వ్యక్తి ఎందుకయ్యాడు ఆయన? ఇంత ఆరాధ్య దైవం ఇంతమందికి ఎందుకయ్యాడు అంటే, ఆహ్, మీరు ఆ ప్రయాణం చూడండి. ఆయన సముద్రం మీద ఎగురుకుంటూ లంకకి చేరుకున్న ప్రయాణంలో ఆయనకి అనేక రకాలైన ఇష్యూస్ ఎదురయ్యాయి. ఒకటి కంఫర్ట్ వచ్చింది ఆయనకి. ఏది? మైనక పర్వతం. లేదా ఆయన తాలూకా స్థిర బుద్ధిని పరీక్ష పెట్టే సొరస ఎదురైంది. లేదంటే అసూయతో రగిలిపోయే సింహిక ఎదురైంది. కానీ వీటన్నిటిని కూడా ఎంతో విజయవంతంగా ఛేదించి ఆయన తన లక్ష్య సాధనలో ముందుకొచ్చారు. అలాగే మనం భక్తి యొక్క సేవలో, మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక సాధకుడిగా, భక్తి యోగాన్ని సాధన చేస్తున్న ఒక భక్తుడిగా మనకి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవరోధాలు, ఎన్నో అనర్థాలు మనకు తెలియకుండానే దానివల్ల ఏంటంటే మనకు తెలియని కొన్ని అలవాట్లు కావచ్చు, లేదా మన స్వభావాలు, మనకి ఎదురవుతున్న మనుషుల్లో ఉండే కొన్ని అవాంఛితమైన కోరికలు కావచ్చు, లేకపోతే వాళ్ళ తాలూకా అవాంఛిత మనస్తత్వం కావచ్చు. ఇవన్నీ ఏంటంటే వీటన్నిటికీ కూడా మనకి నరిష్మెంట్ ఉంది. ఏంటి? భగవంతుడి తాలూకా సేవ చేసుకోవడం అనేది. అది దట్ ఈస్ ద ఇన్నేట్ నరిష్మెంట్. సో దాన్ని మనం అంటే సహజంగా ఇన్నేట్ అంటే సహజంగా ఉండేది. మనకు ఆ పరిరక్షణ, నరిష్మెంట్ ఎలాగా చేకూరుతున్నది అంటే భగవంతుడి సర్వీస్‌లో. అంటే ఇన్ని అవరోధాలు కలిగినప్పటికీ కూడా హనుమంతుడు ఎలాగైతే గాఢమైన ప్రేమతోటి భగవంతుడి సేవ పట్ల నిస్వార్థమైన బుద్ధితోటి ఆయన ముందుకు అడుగేశాడు కాబట్టి, ఆయన ఈ వచ్చిన ఇబ్బందుల వల్ల అలసిపోలేదు, లేదంటే నిరాశకు గురి కాలేదు. ఆయన సక్సెస్‌ఫుల్‌గా తన తాలూకా మిషన్‌ని కొనసాగించారు. సో, అలాగా మనకు కూడా అంటే భక్తులుగా, సాధకులుగా మనకి అంతా కూడా ఉండాలన్నమాట. ఎందుకంటే ఒక్కటి గమనించండి. ఈ అవరోధాలనేవి ఆగిపోవు. ఎవరికైనా సరే వస్తాయి. అవరోధాల్ని అవరోధాలుగా చూస్తే అవరోధాలవుతాయి. లేదు వాటిని ఒక సవాలుగా అంటే అది ఏంటి? దట్ ఈవెన్ ఛాలెంజ్ ఆల్సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద లార్డ్స్ అన్‌కండిషనల్ మెర్సీ. మనకి మెర్సిఫుల్ నేచర్. ఎందుకంటే ఆయన కరుణామయుడు భగవంతుడు ఎప్పుడు. అది గాని మనం ఆ భావన గాని మనకుంటే అబ్స్ట్రాక్ట్‌ని ఆ రకంగా చూస్తే ఒక ఛాలెంజ్ కింద తీసుకుంటే అది అంత గొప్పతనం మన దానికి మనం ఆపాదించవలసిన అవసరం లేదు. ఎప్పుడు మనకేంటంటే భగవంతుడి తాలూకా శక్తి ఆశీర్వచనం. ఇంతమందిని చూసాం రామాయణంలో. కోతుల్ని చూసాము, ఎలుగుబంటిని చూసాము, రాబందుని చూసాము, ఉడతల్ని చూసాము. వాళ్ళందరూ కూడా ఆ అన్‌ఇమాజినబుల్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అకాంప్లిష్‌మెంట్‌కి ఎవరు కారణం అండి? భగవంతుడి తాలూకా మనకు ఆయన ఇచ్చిన శక్తి, మనకు మనం పొందిన ఆశీర్వాదం. అందువల్ల ఏంటంటే ఇన్ని రకాల జంతువులే ఈ పని చేసినప్పుడు మనం ఏదో మానవ శరీరం ఉంది, మానవుడిగా జన్మించాం, మనం గొప్ప అదృష్టవంతులని పెద్ద ఏదో ఉన్నత వంశంలో జన్మించాము, మాకింత అలాంటి గర్వం తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే గ్లోరీ భగవంతుడి తాలూకా గ్లోరీస్
ఎవరైనా సరే భగవంతుని కీర్తించవచ్చు, భగవంతుని ప్రేమించవచ్చు. ఎందుకంటే ఇవన్నీ బయటికి ఎక్స్టర్నల్ గా కనిపించే పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయాలు. యాక్చువల్ అంతర్గతంగా చూస్తే కావాల్సింది ఏంటండి? ఆడమైన అనురక్తి భగవంతుడి మీద, నిస్వార్థమైన సేవానుభూతి మానవం. ఈ రెండు ఉంటే ఎలాంటి వాళ్ళైనా సరే ఆ లక్ష్య సాధనలో ముందుకెళ్తారు. ధన్యవాదాలండి, మీరందరూ ఓపికగా విన్నందుకు. మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. మీరెవరైనా సరే మీ తాలూకా ప్రత్యేకమైన వ్యాఖ్యానాలు ఏమైనా ఉంటే చేయొచ్చు, లేదా మీ తాలూకా ఎక్స్పీరియన్సెస్ ఆర్ హౌ డిడ్ యూ లైక్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభు చెప్పండి. హనుమత్ జయంతి సందర్భంగా సుందరకాండ వినిపించారు మాకు. థ్యాంక్ యూ ప్రభు. హనుమంతుడు అశోకవనం కూడా వెళ్ళిపోయాం, సీతాదేవిని హనుమంతు సంభాషణ కూడా విన్నాం అక్కడ. అది కూడా చూపించేశారు. చాలా అంటే క్లారిటీగా చెప్పేశారు అన్ని. అంటే అయితే భక్తి యోగానికి ఎలా ఉపయోగిస్తుంది, అలా అలా అంటే భక్తి యోగానికి అదే భక్తి యోగానికి ఎలా ఎంతవరకు ఉపయోగిస్తుంది అనే విషయాలు వివరించి కూడా చెప్పారు. అంటే అటు ఇటు కంపేర్ చేసుకుంటూ అది చెప్పడం బాగుంది. మామూలుగా సుందరకాండ అందరూ ఇవన్నీ వినే ఉంటారు. కానీ మీరు ఇవాళ చెప్పిన పద్ధతిలో ఏంటంటే భక్తి యోగానికి భక్తుల మధ్య ఈర్ష్యలు ఉంటాయన్నారు, పాజిటివ్ ఈర్ష్య ఉన్నారు, ఇలా ఉన్నారు, సమయం సందర్భంగా ఎలా మారాలి అది హనుమంతుడి నుంచి తెలుసుకోవాలి. ఆ సమయం సందర్భంలో ఎలా బిహేవ్ చేయాలి, సరస్వతితో ఎలా చేశాడు, అక్కడ సంహిత మన లంకిణితో ఎలా బిహేవ్ చేశాడు, వాళ్ళ శాపాలు అని తీరుతూ వాళ్ళ పద్ధతులు శాపాలతో పాటు తాను ఇంటెలిజెన్స్ ని వాడుకుంటూ ఎలా ముందుకు వెళ్ళిపోయాడు, ఆగలేదు అక్కడ. అదే దైవజనాలు అంటే భక్తియుక్త సేవలో భక్తులు ఎలా ఉండాలి అనే విషయాలు చెప్పుకుంటూ చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ఉమ్. బాగున్నాం ప్రభుజీ, మీరు ఎలా ఉన్నారు ప్రభుజీ? బాగున్నాం. భగవంతుడి అనుగ్రహం. మనం ఈ రోజు ఇలా ఉన్నాం, మీతో నేను మాట్లాడగలుగుతున్నానంటే ఆయన తాలూకు అనుగ్రహం కదా. హరి బోల్ ప్రభుజీ, చాలా బాగుంది ప్రభుజీ. రామాయణంలో అన్ని రకాల క్యారెక్టర్స్, అందరికీ అవసరమయ్యే క్యారెక్టర్స్ ఉన్నాయి ప్రభుజీ. మనం విన్నదే, ఇవన్నీ కూడా విన్నవి, ఏది కొత్తది కాదు. అవును ప్రభుజీ. అంటే ఎంత ఇన్ డెప్త్ మనం దాంట్లోకి వెళ్ళి చూసి తరచి అది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, దాని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, టేక్ అవే పాయింట్స్ ఏంటి అనేది చూసుకోవాలి. చాలా బాగా వివరించారు ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. మీకు ధన్యవాదాలు ఓపికగా మీరు విన్నందుకు. హరే కృష్ణ. మీరు మాకు ఓపికగా చెప్పినందుకు మేము ధన్యవాదాలు తెలుపుకోవాలి ప్రభుజీ. హరే కృష్ణ. హరే ఇది రామాయణం ఓపిక ఆటోమేటిక్ ఓపిక వచ్చేస్తుంది ప్రభుజీ. లీనమైపోతారు. అంటే ఇతిహాసం ఎంత గొప్పది అంటే ఎప్పుడుదో రామాయణం ఎప్పుడో జరిగింది అయినా సరే అది ఫ్రెష్ గా ఉంటుంది అప్పటికప్పుడు. ఇప్పుడే జరుగుతుందేమో అనిపిస్తుంది కూడా. ఎన్నిసార్లు విన్నా కూడా అలా వింటున్నా మళ్ళా కొత్తగా వినాలనే అనిపిస్తూ ఉంటుంది రామాయణం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామం. హరే కృష్ణ. మూర్తి ప్రభుజీ చెప్పినట్టు, ఇందాక మాతాజీ చెప్పినట్టు చాలా బాగుంది ప్రభుజీ. అంటే భక్తి మార్గంలో ఎదురయ్యే సవాళ్ళను మనం అంటే హనుమంతుని లాగా లక్ష్యం వైపే దృష్టి పెట్టాలని, మధ్యలో ఆటంకాలను అన్ని దాటుకుంటూ వెళ్ళాలని చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామాలు. చెప్పండి మాతాజీ. చాలా బాగా చెప్పారు ప్రభుజీ, ధన్యవాదాలు. మీకు కూడా నేను చెప్పిన మీరు విన్నందుకు, విని మీరంతా అప్లై చేసుకోవాలని, మీరు అన్వయించుకోవాలని నా కోరిక. ప్రభుజీ తప్పకుండా. కానీ మేము మాత్రం చాలా చాలా అంటే ఇప్పుడిప్పుడే భక్తిలో అడుగు పెట్టాము. మీ కృప వల్ల ఇంకా ముందుకెళ్ళాలని. తప్పకుండా మాతాజీ, భగవంతుడి ఆశీర్వచనాలు ఉంటాయి మీకు ఎప్పుడు. ఓకే ప్రభుజీ, ధన్యవాదాలు.
హనుమంతుడికి ఉన్నట్టుగా మనకు ఆ 2 గుణాలు ఉండాలి. ఉంటే మనం అప్రతిహతంగా ముందుకు కొనసాగగలం మన ఆధ్యాత్మిక ప్రవృత్తిలో కూడా. అదే అన్నట్టుగా ఏవో అడ్డంకులు వస్తూనే ఉంటాయి. కాస్త ట్రాక్ లో పడుతున్నామంటే ఇంకా ఎప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి అడ్డంకులు. దొరకదు, సింహికాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి మాతాజీ అలాగే మన మార్గం. అవును ప్రభుజీ, మీ యొక్క దయ వల్ల భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలని ఆశీర్వదించండి ప్రభుజీ. మాతాజీ మేము ప్రార్థన చేస్తాం శ్రీకృష్ణుడికి. ధన్యవాదాలు. పురోగతి బాగా సాధించాలని కోరుకుంటున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఈ వాల్మీకి రామాయణం చదివినప్పుడు ఈ మైనాకుడు గురించి చెప్పినప్పుడు కథ ఎలా చెప్పారంటే, ఈ పూర్వం పర్వతాలకి రెక్కలు ఉండేవి, అవి ఋషుల ఆశ్రమాల మీద పడి పాడు చేసేస్తుంటే ఇంద్రుడిని ప్రార్థిస్తే ఇంద్రుడు వాటి రెక్కలు పగడగొట్టేస్తున్నప్పుడు వాయుదేవుడి సహాయంతో మైనాకుడు వాళ్ళ పిల్లడు కాబట్టి వాయుదేవుడు మైనాకుడు సముద్రంలో దాచేస్తాడని, అందువల్ల మైనాకుడు తప్పించుకున్నాడు ఆ రెక్కలు ఊడిపోకుండా. అంటే అది వాయుదేవుడు సహాయం చేశాడు కాబట్టి వాయుదేవుడు మళ్ళీ హనుమంతుడు చెప్తాడు, నువ్వు కూడా నువ్వు కూడా వాయుదేవు పుత్రుడు కాబట్టి మీ తమ్ముడు యొక్క సహాయం తీసుకో, లేదా అన్నగారి సహాయం తీసుకో అని చెప్పినట్టుగా నేను చదివాను. దాంట్లో ఎవరు మాకు తెలుగు ట్రాన్స్లేషన్ చేసినప్పుడు వాల్మీకి రామాయణంలో ఇలాగ రాసుకొచ్చారు. తర్వాత టెస్ట్ లో కూడా చదివాను. అంటే ఇంద్రుడు చేసిన పనికి మైనాకుడు తప్పించుకోగలిగాడు వాయుదేవుడి సహాయంతో. సముద్రంలో దాచేశాడు, ఇంకా వదిలేశాడు ఇంద్రుడు కూడా, ఇంకా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆ హనుమంతుడికి వాళ్ళు చెప్తాడు, మీ తమ్ముడు వస్తాడు, ఆ మైనాకుడికి చెప్తాడు వాయుదేవుడే, మీ తమ్ముడు వస్తాడు, ఇద్దరు వాయుపుత్రులే కాబట్టి వాయు సహాయం తీసుకున్నాడు కాబట్టి నువ్వు మీ హనుమంతుడు రామకార్యం మీద వస్తున్నాడు, ఆయన సహాయం ఆహారం అందించి విశ్రాంతి తీసుకుంది కంటే అప్పుడు మైనాకుడు పైకి వచ్చి ఆతిథ్యం తీసుకోమంటాడు. నేను ఆగనిప్పుడు వచ్చేటప్పుడు తీసుకుంటానులే అంటాడు. అయితే పళ్ళు అయినా తీసుకోమంటాడు అన్నమాట. ఇలాగనమాట సంభాషణ. ఇది వెళ్ళిపోతూనే ఎగిరిపోతూనే ఉంటాడు, సంభాషణ అయిపోతూ ఉంటుంది. అంటే ఇలాగ అర్థం చేసుకోవాలి, ఆగనేట్టు కాదు. అంటే అక్కడ అందువల్ల మైనాకుడికి మధ్యలో సంబంధం అలా వచ్చింది. ఇద్దరు ఈయన వాయుపుత్రుడు, ఆయన వాయు సహాయంతో దాంకోగలిగాడు, లేకపోతే రెక్కలు విరిగిపోయేవని నేను చదివాను. అంటే అన్ని చోట్ల రకరకాల కథలు ఉంటాయి. ఇప్పుడు ప్రభుపదుల వారి రామాయణం దాంట్లో కూడా ఇలాగే రాశారు భాష్యంలో. ఈ రెక్కలు ఇంద్రుడు కథ ఇదే కథ రాశారు. మన రామాయణం ఇప్పుడు చదివాం. అంటే ఈ ప్రభుపదుల వారి రామాయణం చెప్పినప్పుడు ఇలాగే రాశారు. ఈ మైనాకుడు ఇలా తప్పించుకున్నాడు. అప్పుడు ఇలాగే ఇంద్రుడు ఈ పర్వతాలకి రెక్కలు ఉండేవి, ఎగురుకుంటే పిల్ల పర్వతాలు అల్లరి చేసేవిట. ముని ఆశ్రమాలకు వెళ్ళిపోయి ధవాలు పడిపోయేప్పుడు కాబట్టి ముని ఆశ్రమాలు కూలిపోయేవి. ఆ యజ్ఞాలు పోతూ ఉంటే ఇప్పుడు వాళ్ళు రావడం వజ్రాయుధంతో రెక్కలు కట్ చేసేది, ఎక్కడ పర్వతం అక్కడ ఆగిపోయాయి అన్నమాట. ఇలాగా విన్నాను ప్రభు. అయ్యిండొచ్చు ప్రభు, డెఫినెట్ గా. ఎందుకంటే ఈ సుందరకాండలో తీసుకున్నారంటే కేవలం ఇంద్రుడు రాక్షసుల బారి నుండి ధరిత్రిని రక్షించడానికి, భూమిని రక్షించడానికి ఒక పక్క నుండి ఆ రాక్షసుల తాలూకా ఆక్రమణ జరగకుండా ఆ పర్వతాన్ని అడ్డుగా పెడతాడు. అంటే అక్కడ ఆ పర్వతం అడ్డు వస్తుంది, రాక్షసులు ఇంకా ముందుకు రాలేరు అనమాట. భూదేవికి ఏ రకమైన ఆపద వాటిల్లకుండా కలిగించలేకుండా వాళ్ళు. నాకు తెలిసిన విషయం చెప్పారు ఇక్కడ ప్రభుత్వ వారి దాంట్లో కూడా ఇలా రాశాడు, పర్వతాల రెక్కలు ఉన్నాయి అని ఇలా కొడితే మైనాకుడు సముద్రంలో పడినాడు అని చెప్పి చదివాను. అది వాల్మీకి రామాయణం తెలుగు దాంట్లో అలాగే అయ్యింది. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు ప్రభుజీ, చాలా బాగా అర్థం అవుతుంది ప్రభుజీ. హరే కృష్ణ. రామాయణం ఎంత విన్నా తరగని కావ్యం. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు, చాలా బాగా వివరించారు. ఎన్నిసార్లు విన్నా భగవంతుని కథలు. జన్మ కర్మ చమే దివ్యం యోమే వేత్తి తత్వతః తత్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. అంచేత మనకి భగవంతుని యొక్క కథలు లీలలు ఎన్నిసార్లు విన్నా వింటూ ఉండాలి.
మర్చిపోకుండా స్మరణం చేస్తూ ఉండాలి. అంచేత మనకి ఆ, అందరూ కూడా వారి వారి పాల్గొంటున్నారు చర్చలో. అది కూడా చాలా హ్యాపీగా ఉంది. మైనాకుడి కథ కరెక్టే, మూర్తి గారు చెప్పింది. పక్షికి పర్వతాలకి రెక్కలు, పర్వతాలు కూడా పర్సన్స్, వాళ్ళు కూడా పర్సన్సే. పదులు వారు చెప్పారు ఆ విషయాన్ని కూడా. ఆ కథ కూడా ఉంది, నేను చదివాను. థ్యాంక్ యూ ప్రభు. అయితే ఉందండి శ్రీమద్ భాగవతంలో రామాయణం మనం చదువుకున్నాం కదా. అవునవును. ఒక మూడు చాప్టర్లు ఉన్నాయి రామచంద్ర లీలలు. వాటిల్లో ఆయన భాష్యంలో వివరించి చెప్పారు. అవును. అది ఇవాళ హనుమత్ జయంతి అన్నారు కొంతమంది. హనుమత్ ఇవాళ విజయోత్సవం అంటే జయంతి బహుళ మాసంలో వస్తుంది, వైశాఖ మాసంలో. ఇవాళ జయంతి కాదు, విజయం సంపాదించాడు ఎవరి మీద అని చెప్పి ఎవరిదైనా వాళ్ళు వాట్సాప్ లో మెసేజ్లు పెట్టారు. అంటే తెలంగాణ వాళ్ళు మాత్రం హనుమత్ జయంతి ఇవాళ చేసుకుంటారు. అయితే ప్రభుజీ ఇది సీతను కనుగొన్న రోజో లేకపోతే రామునికి చెప్పిన రోజో ప్రభుజీ? సీతను కనుక్కున్నాను, ఈ రెండిట్లో ఏదో ఒకటి. అది విజయోత్సవమే కాకపోతే అది రాంగ్ కాన్సెప్ట్ పోయింది. నిజానికి అదే మేలో వస్తుంది, వైశాఖ మాసంలోనే జయంతి. ఇప్పుడు మాల వేసుకుంటారు ప్రభుజీ. ఇప్పుడు మాల వేసుకొని 40 రోజులు అవుతుంది అప్పటి వరకు. అవును, అది కూడా రాశారు. కుంభ రాక్షసుని చంపేట ఇవాళ. ఆ విధంగా విజయం సాధించాడు కాబట్టి ఆంజనేయ స్వామి ఇవాళ ఆంజనేయ విజయోత్సవం. ఇవన్నీ నాకు తెలవదు, ఎవరో వాట్సాప్ లో మెసేజ్ డిఫరెన్స్ చెప్పారు. హనుమత్ జయంతి కాదు, హనుమత్ విజయోత్సవం. అదే మాల తీసుకుంటారు తెలంగాణ ఇవాళ నుంచి 40 రోజుల పాటు. అది కూడా రాశారు. హరే కృష్ణ. మాధవ్ గారు ప్రభు. ఎస్ ప్రభు. నాకు కొంచెం పని ఉంది, ఒక గెస్ట్ వచ్చారు. ఓకే ప్రభు, మీరు డిస్పోజ్ అవ్వండి. మేము నరసింహశృతి మాట్లాడుకుని క్లోజ్ చేసుకుంటాం అంతే ఇప్పుడు. ఓకే నరసింహశృతి ఎవరు పాడతారు? మాతాజీ, ప్రభుజీ. శారదా మాతాజీ పాడతారా మీరు? పాడండి. శారదాజీ ఎవరు లేరు? శారదా మాత పాడండి. నీరజ మాతాజీ వచ్చారు ప్రభుజీ, చాలా రోజుల తర్వాత. మాతాజీ పాడతారా నీరజ మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. ప్రణామాలు మాతాజీ. నీరజ మాతాజీ ఉన్నారా లైన్ లో? పాడతారా మీరు? ఆవిడ ఎక్కడున్నారో మరి. ఓకే ప్రభుజీ. సో మీరే పాడేయండి అయితే. ఓకే హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ వచ్చారా? నరసింహశృతి పాడతారా? ప్రభుజీ పాడండి అయితే. ఓకే. ఇది ఏంటో అందుకే స్క్రీన్ సరిగ్గా కనపడడం లేదు. హరే శ్రీకృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. జయ నరసింహ ప్రహ్లాదేశ ముఖ పద్మ భృంగ నమస్తే నరసింహాయ. నమస్తే నరసింహాయ. ప్రహ్లాదలాదదాయినే ప్రహ్లాదలాదదాయినే హిరణ్యాకాశీపోర్వక్షః శిలటంకానకలాయే శిలటంకానకలాయే. ఇతో పరసింహ ఇతో నరసింహ పరతో నరసింహ ఏతో ఏతో యామి తతో నరసింహ బహిర్నరసింహ హృదయే నరసింహ నారసింహమాదిం శరణం ప్రబర్ధే తవ కర కమలవరే నకా అద్భుత శృంగా దళిత హిరణ్యకశిపు తను భృంగా
केशवधृत नरहरि रूप जय जगदीश हरे जय जगदीश हरे जय नरहरि जय अनंत शेष जय लक्ष्मी नरसिंह जय प्रहलाद महाराज हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा प्रभु जी हरे कृष्णा। थैंक यू माता हरि जी। बोल थैंक यू माता जी, प्रभु हरि जी बोल। थैंक यू माता जी प्रभु जी हरि बोल माता जी, बोल हरे माता जी, कृष्ण। हरि बोल माता जी, हरे हरि बोल। थैंक यू माता हरे हरे कृष्ण कृष्ण। థ్యాంక్ యూ వెరీ మచ్. సో క్లోజ్ చేస్తున్నా అయితే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృంద की जय. नामाचार्य श्री हरिदास ठाकुर की जय. जगत जय प्रभुपाद की जय. जय। जयंती महोत्सव की जय. जय हरे कृष्ण. हरे हरे कृष्ण। हरे Thank you कृष्ण very हरे much. कृष्ण, हरे कृष्ण, हरे कृष्ण. हरे कृष्ण। हरे कृष्ण